అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి తక్కువ పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వాసుదేవ్, లక్ష్మి అమ్మా నాన్నలకి 2 పిల్లలు. చిన్నప్పటి నుంచి వాసుదేవ్ చదువుకుంటాను అన్నంత చదివించాలని ఏ రోజు నిర్ణయించేసుకున్నారు అమ్మా నాన్న. ఇక ఈలోపు కూతురు 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత వాళ్ళకి దగ్గర ఊర్లోనే ఉన్నటువంటి ఒక మంచిది అని వీళ్ళు నమ్మి వీళ్ళు చెప్పిన మాటలు విని కూతురు లక్ష్మిని ఎంతో గారాభంగా పెంచుకున్న పిల్లని కాస్త భాస్కర్రావు అనేటటువంటి మూర్ఖుడికి, చాదస్తుడికి, చండశాసనం ఉండవాడికి ఇచ్చి వివాహం జరిపించేశారు. లక్ష్మికి పెళ్లిలోనే ఆమె వాటాకి రావాల్సిన ఆస్తిపాస్తుల్ని స్త్రీధనం కింద రాసిచ్చేశాడు వాసుదేవ్ తండ్రి. చిన్నప్పటి నుంచి లక్ష్మికి అన్నగారంటే అపారమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే అన్నయ్య అంటే పంచ ప్రాణాలు. అయితే లక్ష్మి ఏమంట అత్తారింట్లో అడుగుపెట్టిందో నరకంలోకి అడుగుపెట్టినట్టే అయిపోయింది లక్ష్మి జీవితం. భాస్కర్రావుకి లేని వ్యసనాలంటూ లేవు. కాకపోతే అవేవి బయటికి తెలియనివ్వకూడదు లక్ష్మి. దానికి తోడు అత్తగారి ఆరళ్ళు, ఆడపడుచు పెట్టే హింసలు, మొగుడు చేతి దెబ్బలు, చుట్టాలు బంధువులు అనేటటువంటి వెకిలి మాటలు పడక తప్పేది కాదు లక్ష్మికి. పుట్టింటికి కూడా లక్ష్మిని పెద్దగా రానిచ్చేవాడు కాదు భాస్కర్రావు. కూతురు జీవితం అలా అయిపోయిందనే దిగులు ఒక పక్కన, కొడుకు బ్రతుకైనా బాగుండాలి అని వాసుదేవ్ తండ్రి వాసుదేవ్కి పీజీ వరకు చదువు పూర్తయ్యాక ఏం నాయన ఉద్యోగంలో చేరతావా, మరి వివాహం చేసుకుందో కానీ అని అడిగితే లేదు నాన్న, నాకు వ్యాపారం పెట్టుకోవాలనుంది అన్నాడు. ముందైతే ఒక ఇంటి వాడవక మళ్ళీ బాధ్యతల మీద బాధ్యతలు అయిపోతాయని వాళ్ళకి అన్ని విధాల అనువుగా ఉన్నటువంటి అమ్మాయి శ్యామల. ఆ శ్యామల వాసుదేవ్కి చాలా నచ్చటం, వాసుదేవ్ వాళ్ళ ఆస్తిపాస్తులు, అలాగే అబ్బాయి అందచందాలు, చదువు సంస్కారాలు శ్యామల పుట్టింటి వాళ్ళకి నచ్చటం, వీళ్ళు కట్న కానుకలు ఆశించని వాళ్ళు అయినప్పటికీ కూతురికి అంత ఘనమైన సంబంధం వచ్చింది కాబట్టి మనం పెట్టేదేదో కాస్తో కూస్తో బంగారం రూపంలోనే పెట్టేద్దామని కాస్త బాగానే కూతురికి బంగారం పెట్టి వాసుదేవికి ఇచ్చి వివాహం జరిపించేశారు శ్యామల తల్లిదండ్రులు. ఆ తర్వాత శ్యామల తల్లిదండ్రులు వెంటనే కాలం చేసేశారు ఒక యాక్సిడెంట్లో. ఇక పెళ్ళైపోయింది, మనుగుడుపులు అయిపోయినాయి, భార్యాభర్తలు పచ్చగా కాపురం చేసుకుంటున్నారు. అప్పుడే పిల్లల్ని వద్దులే అనుకున్నాడు వాసుదేవ్. ఈలోపు నాన్నగారు నేను వ్యాపారం పెడతానన్నాను అని తండ్రిని అడిగితే అలాగే నాయన, ఎప్పటికైనా నీకు రాయాల్సిన ఆస్తే కదా అని ఆయన ఉన్న ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు. ఎవరైనా ఉన్నటువంటి ఆస్తి చెల్లెలకు పోను, తనకు వచ్చినా సరే అందులో నుండి ఒక 25%, 50% పెట్టి వ్యాపారం పెడతారు. 2 పడవల మీద కాళ్ళేసినట్టు అతి తెలివితేటలతో అప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వాసుదేవ్ లోకజ్ఞానం లేకుండా చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు జనం చెప్పినవి విని ఒక్కసారే 4-5 వ్యాపారాల్లో పెట్టేశాడు. తీసుకెళ్ళి ఆస్తినంతా అమ్మి డబ్బులు. దాంతో ఎక్కడైనా ఒక వ్యాపారం డౌన్ అయితే, డల్ అయితే ఇంకొక వ్యాపారం అన్నా బాగుంటే ఆ వ్యాపారం ఈ వ్యాపారాన్ని లాక్కొచ్చేసుద్దే. శ్యామల భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. మొగుడు చేసేది నచ్చకపోయినా, మొగుడు చేసేది ఇష్టం లేని పనే అయినా, మొగుడు ఆస్తి మొత్తం అమ్మి అలా పెట్టడం కరెక్ట్ కాదని తెలిసినా మొగుడు నందంటే నంది, పందంటే పందంట తప్ప మొగుడు మాటకి ఎదురు చెప్పదు. పైగా మొగుడిని సపోర్ట్ చేస్తుంది. ఇక వాసుదేవ్ అన్ని వ్యాపారాలు ఒకేసారి అయిపోవటం, తలమునకలైపోవటం, కొత్తగా వ్యాపార రంగంలోకి వెళ్ళటం, అడ్డమైన స్నేహితుల్ని నమ్మి వాటాలు కలవటం, పెట్టుబడులు పెట్టడం, దాంతో వాళ్ళు ముంచేయటం, వరుసగా ఒక్కొక్క వ్యాపారం దివాళా తీసుకుంటూ వచ్చి రూపాయి ఆస్తి లేకుండా నిలబడిపోయి మొత్తం ఆరిపోవలసి వచ్చింది.
ఇలా కొడుకు ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టి చివరికి నడివీధికి తీసుకొచ్చాడు సంసారాన్ని దిగులతో. ఒకవైపున కూతురు బ్రతుకు చూస్తే అల్లుడి చేతిలో అలా బుగ్గిపాలైపోయింది. కొడుకు చూస్తే ఇలా తయారయ్యాడో, ఏంటి మన కడుపునే ఇలా పుట్టారా, ఈ వయసులో మనకే ఏంటి నరకమని వాసుదేవ్ తల్లిదండ్రులిద్దరూ మంచాన పడే దిగులతోనే తీసుకొని 6 నెలల కాలంలో ఇద్దరు పరమపదించేశారు. ఆ తరువాత వాసుదేవ్కి ఇంట్లో ఉండాలంటే నామూషి, ఉద్యోగానికి వెళ్ళాలా, ఇప్పుడు ఒకడి కింద పని చేయాలా, అది అస్సలు తనకి నచ్చని పని. ఏం చెయ్యాలి చెప్పాలంటే వాసుదేవ్కి ఇగో చాలా ఎక్కువ. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనుకుంటాడు. ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది చేసి తీరాల్సిందేనని శ్యామలకు కూడా తెలుసు. మనిషికి మొండి పట్టుదల, మూర్ఖత్వం, పెంకితనం అన్నీ ఎక్కువే ఆయనకే. అయితే ఈ 6 నెలల కాలంలో ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చోకుండా ఒక బిజినెస్కి కొత్త ప్లాన్ వేసుకున్నాడు. అదే గార్మెంట్ ఫ్యాక్టరీ. అయితే దానిలో ఎవరినే వాటా కలవనివ్వకుండా ఆయనకై ఆయనే పెడితే గనక మంచి లాభాలు వస్తాయని, దానికి ఇక్కడైతే సైట్ బాగుంటుంది, ఇలా అయితే ఫ్యాక్టరీ ఓన్గా పెట్టుకోవచ్చు, ఇలా అయితే కనుక మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మనం డీలర్స్తో మాట్లాడుకోవచ్చు, డీలింగ్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఆవిడకి అన్నీ పడగదిలో చెప్తూ ఉండేవాడు. ఆవిడ వంట చేసుకుంటుంటే చెప్తూ ఉండేవాడు. దానికి పెట్టుబడి కోసం ఎంత అవుతాయంటారు అని అడిగింది ఒకరోజు. ఎందుకవో బాగానే భారీగానే అవుతే అని చెప్పాడు. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాల. ఆస్థ పొలం కడిగిపోయింది, స్థలాలు కడిగిపోయినాయి, ఇల్లు వాకిళ్ళు కడిగిపోయినాయి, అద్దెంట్లోకి వచ్చేసాము. ఇప్పుడు కాదో కూడదు అన్నా ఈయనకు ఉద్యోగానికి వెళ్ళటం ఇష్టం లేదు. వెళ్ళినా ఒకవేళ అది మనస్ఫూర్తిగా ఆయన చేయడు, అక్కడ గొడవలే అవుతే మాటకు మాట ఎదురు సమాధానం చెప్పే తత్వం, ఒకళ్ళకి లొంగి వంగి ఉండే రకం కాదు. కాబట్టి ఏదైతే అదైందే. ఇప్పుడు రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య అని అమ్మ వాళ్ళు చెప్పే కదా ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారో. కాలమో కర్మమో ఈ కట్టె ఆ కట్టెతోనే కలిసిపోయి అలా కాలిపోక తప్పదు. కాబట్టి ఈ జన్మకి పెట్టండి అయితే వ్యాపారం అందే. ఆ మాటకి ఏం పెట్టి పెట్టేది అన్నాడు ఆయన. అనేసరికి ఆవిడకి పుట్టింటి వాళ్ళు నగలు పెట్టారన్న విషయం కూడా వీళ్ళకి నిజం చెప్పాలంటే తెలీదు. వాసుదేవ్ కానీ ఆయన అమ్మా నాన్నలు కానీ పట్టించుకున్నది లేదు. కోడలికి భారీగా పెట్టాలనుకుందే, అనుకున్నంతవరకు వాసుదేవ్ తల్లి పెట్టింది, అంతవరకే నగలున్నాయి శ్యామల దగ్గర. అయితే ఏంటిది అని అడిగితే ఇది నాకు అత్తయ్య పెళ్లిలో పెట్టిన నగలండి, ఇవి దాదాపు 1 కేజీ సుమారు బంగారం పైనే ఉంటాయి. అవి కాకుండా నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన నగలివి, ఇవి ఒక 2 కేజీల బంగారం దాకా ఉంటాయి. వీటిని అమ్మి పడేసో లేదంటే కనుక వీటిని బ్యాంకీలో పెట్టో మీరు వ్యాపారం పెట్టేసుకోండి అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాలా సంవత్సరాల తరువాత లక్ష్మి భాస్కర్రావుని తీసుకొని వచ్చి ఆ మాటలు విన్నదే. అయితే చాలా రోజుల తర్వాత చెల్లెలు వచ్చింది. నిజం చెప్పాలంటే అమ్మ నాన్న పోయినప్పుడు కూడా చెల్లెల్ని పంపించలేదు చెల్లెలు అత్తారింటి వాళ్ళు. దాంతో ప్రాణం లేచొచ్చింది వాసుదేవ్కి. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్యామల, వాసుదేవ్ రండన్నయ్య, రండి బావగారు అని రాలక్ష్మి అని కూర్చోబెట్టి ఎదురెదురు మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత భాస్కర్రావు నాకు ఇక్కడ పనుంది, బంధువుల ఇంట్లో ఒక పని మీద వచ్చాను నేను, మా నాన్నగారు నాకు పనప్ప చెప్పారు, వాళ్ళని కలిసి వస్తాను, మీ చెల్లెలు మిమ్మల్ని చూడాలని గొడవ పెట్టింది, చూడక చాలా సంవత్సరాలైందని నా కాళ్ళు పట్టుకొని మొరపెట్టుకుంటే తీసుకొచ్చాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మళ్ళొస్తానని భాస్కర్రావు బయటకు వెళ్ళిపోయాడు. శ్యామల లక్ష్మిని పర్సనల్గా లోపలికి తీసుకెళ్ళి ఎలా ఉన్నావు ఏంటని అడిగితే లక్ష్మి శ్యామలను పట్టుకొని బావురుమని ఏడ్చి ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకొని నాకు అమ్మవైనా వదినవైనా నువ్వే కదా అని వదిన ఒళ్ళో పడుకొని తను అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాలన్నిటినీ ఏకరువు పెట్టుకొని చెప్పుకుంటుంటే వాటన్నిటినీ తలుపు బయటే ఉండి విన్న వాసుదేవ్ గుండె చెరువైపోయిందే. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్నయ్య, వ్యాపారం పెడదాం అనుకుంటున్నావు కదా, ఎందుకో అమ్మలాంటి వదిన నువ్వుండగా ఆమె నిండు ముత్తైదుగా అన్ని నగలు వేసుకుని తిరుగుతుంటే ఇంట్లో మహాలక్ష్మిలాగా ఎంతో అందంగా కళకళలాడుతూ ఉంటుంది కదా. నేను అందరిలాంటి ఆడపడుచునే కాదు, పుట్టింటి మీద పడి దోచుకెళ్ళాలి, ఆడపడుచు కట్నాలు ఎంత ఇస్తారో అని ఏ రోజు నేను ఆశించింది లేదు. మీరు బాగుండాలి,
బాగుంటే చాలన్నదే నేను కోరుకునేదే. నా జీవితంలో ఏ రోజు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పటికి నేను అనుభవించేది చాలు. తాళి అనే ఉరితాటితో అత్తారింటికి సాగనంపారు నన్ను మీరు. ఇక సుఖమైన దుఃఖమైన నరకమైన అక్కడ పడాల్సిందే నేను. ఒకప్పుడు తల్లిదండ్రులు, తోబుట్టువుగా నువ్వు, ఆ తర్వాత అత్తమామలు, భర్తగా ఆయన, రేపు బిడ్డలు. ఇక ఇంతే నాకు తెలిసిన జీవితం. కానీ నువ్వు వదిన నగలు పెట్టి వ్యాపారం పెట్టొద్దన్నయ్యా అంటే, మరి ఎలా పెట్టాలి తల్లి అన్నాడు ఆయన. ఎలా పెట్టాలంటే, నాకు స్త్రీధనంగా మీరిచ్చినటువంటి పొలం ఉంది కదా, వాటి తాలూకా పొలం కాగితాలు తీసుకొని బ్యాంకులో లోన్ పెట్టుకో, వాటికి కావలసిన సంతకాలు అవి నేను పెడతానంటే, ఎందుకు పెట్టవు, నీ అమ్మ మొగుడు సొమ్ము తేరగా ఉందని పెడతావే నువ్వు అన్నాడు భాస్కర్రావు. ఆ మాటకే శ్యామల, వద్దులేండి అన్నయ్య, ఏదో మాట వరుసకు అందని. అది కాదండి, నేను మిమ్మల్ని నా జన్మాంతరంలో అడగబోయే మొదటి ఆఖరి కోరిక, ఆఖరి సాడిగా నేను అడిగేటటువంటిది ఏదైనా ఉందంటే ఇదే. ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు కదా, అంటే నన్ను పెళ్లి చేసుకుని నీకు ఉరిశిక్ష వేశారా మీ వాళ్ళు? అబ్బే అది కాదండి నేనందే. పుట్టింటి వాళ్ళకి నేనేదో దోచిపెట్టాలనుకోవటం లేదు. నాకు వాళ్ళు కూడా పచ్చగా ఉంటే చూడాలని ఉంది. ఆయన మీరు సహాయం చేస్తే కొండంత ఎదిగిపోతారు. మీ గొప్పతనం నలుదిశలా వ్యాపిస్తుంది. ఎవడకు కావాలంతోటి గొప్పతనం ఇదంతా కాదు, కానీ అవసరంలో ఉన్నావు కాబట్టి వాసుదేవ్, నీ చెల్లెలంత గిజగజలాడిపోతుంది కాబట్టి ఒక మాట చెప్తా విను. నువ్వు వడ్డీ వేసి ఇస్తాననేటట్టయితే కనుక అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలియకుండా ఆ పత్రాలు తెచ్చి దీంతో సంతకాలు పెట్టి నీకు ఇస్తాను. పర్వాలేదు వద్దులే అన్నాడు వాసుదేవ్. అదేంటి వడ్డీ కట్టలేనని వద్దంటున్నావా ఏంటి, నాటకాలు అన్నా చెల్లెళ్ళు కలిసి తీసుకో అన్నయ్య, ఇప్పుడు ఇంకా దీన్ని పెద్ద చేయకు నువ్వు అనేసరికి వాసుదేవ్ సరే మీ ఇష్టం అనేశాడు. అన్న తర్వాత భోజనాలు చేసి అలా కూర్చున్నాక నోటి తుత్తర కొద్దీ వాసుదేవ్, చెల్లెమ్మ ఇక్కడ ఉంటుందిలే ఒక 4-5 రోజులు అంటే, సరే నేను వెళ్ళి పేపర్స్ తెచ్చి ఎటు వచ్చాం కాబట్టి పని పూర్తి చేయిస్తానని భాస్కర్రావు వెళ్ళి పేపర్లు తీసుకొచ్చి ఆ బ్యాంకు వ్యవహారాలు అవే పూర్తి చేయించాడు వాసుదేవ్తో. అయిపోయి శ్యామల లక్ష్మి వెళ్ళేటప్పుడు బట్టలని అవని ఇవని కొని రాక వచ్చిన ఆడపడుచు ఏనాడు పసుపు కుంకుమలకు కూడా వచ్చెరగదు. ఎన్ని సంవత్సరాలైందో చూసని అవి ఇవి వండిపెట్టి, ఏమ్మా పిల్లల్ని కనాలనుకోలేదేమిటే అని అడిగితే, కనాలన్నా ఒక మగాడు ఆడదాని మీద చెయ్యాలిగా వదిన. ఉంపుడు గత్తెలతో గడిపే సమయమే ఎక్కువ, భార్యతో గడిపే సమయం ఎక్కడుంటుంది ఆ మహానుభావుడికి అనేసేపాటికి ఎందుకో వాసుదేవ్ మనసు చెల్లెలు వచ్చిన దగ్గర నుంచి చువుక్కుమంటూనే ఉంది చెల్లెలు భర్త ధోరణికి. దాంతో అనకూడదు అనుకుంటూనే ఆయన, ఓ పని చేయొచ్చుగా భాస్కర్రావు, నువ్వు చెల్లి నువ్వు కలిసి ఇక్కడికి వచ్చి కాపురం పెట్టుకోవచ్చు కదా, ఎటు నేను వ్యాపారం పెడుతున్నాను ఆ వ్యాపారం ఇద్దరం కలిసి చూసుకోవచ్చు కదా శుభ్రంగా. ఎందుకో ఆ పల్లెటూళ్ళలో అలా ఆ వ్యవసాయాలు చేయటం, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు కదా, మీ అమ్మ నాన్నగారులో మీ చెల్లెలు పక్కింట్లోనే కదా ఉంటుంది, మీ అక్క ఇంకో పక్కింట్లోనే కదా ఉంటుంది, మీ అమ్మ నాన్నగారు వాళ్ళకు వాళ్ళు తోడుగా ఉన్నారు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి చక్కగా ఉంటే ఇటు వ్యాపారం అభివృద్ధి చెందుద్ది, కుటుంబం అభివృద్ధి చెందుద్ది, మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుద్ది, అన్యోన్యత పెరుగుద్ది, 4 రూపాయలు వెనకేసుకున్న వాడివి ప్రయోజకుడివి అవుతావు, రేపు మీకు పిల్లలు కలుగుతారు కదా, వాళ్ళని చక్కగా ఇక్కడ మంచి చదువులు అవి చెప్పించుకోవచ్చు అని ఉచిత సలహా ఇచ్చాడు ఈయన. దాంతో ఎలా కనపడుతున్నాను నేను నీకు, నా తోబుట్టువుల్ని వేరే ఊరే ఇస్తే మా నుంచి దూరం అవుతారని మా కుడిపక్క ఇంట్లో అక్కని, ఎడం పక్క ఇంట్లో చెల్లెల్ని, మా బావల్ని ఇల్లరికాలు తెచ్చి మరీ పెట్టింది మా అమ్మ. మా అమ్మ నాన్నని మేము వదలటం అనేది జరగని పని. అందరు పిల్లలు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ప్రత్యక్ష దైవాలుగా మా అమ్మ నాన్నల్ని పూజిస్తాం. ఈరోజు కూడా మేము పొద్దున్నే ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఎంత వేడితో స్నానం చేయాలి, నీళ్ళు, అలాగే
మేము ఏ నూనె రాసుకోవాలి, ఏ పౌడర్ రాసుకోవాలి, మేము ఏ టిఫిన్ తినాలి, టిఫిన్లో ఏ చట్నీ తినాలి, మేము ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, లోదుస్తులు ఏమి వేసుకోవాలి, ఏ సబ్బు వాడాలి, అన్నంలోకి ఏ కూరలు వండుకొని తినాలి, మేము ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ప్రతిదీ మా అమ్మ చెప్పినట్టే జరుగుతాయి మా ఇంట్లో. మా నాన్న అయినా సరే మా అమ్మ చెప్పినట్టు విని తీరాల్సిందే. అంటే మీ అమ్మే చెప్పిందా నిన్ను చెడు ద్రోవలు పట్టమని, పక్క ద్రోవలు పట్టమని మీ అమ్మే చెప్పిందా? అయితే నీకు వ్యసనాలకు అలవాటు పడమని అవి కూడా మీ అమ్మగారే నేర్పించారా అని కొంచెం కటువుగానే అన్నాడు వాసుదేవ్. దాంతో ఇవన్నీ నీ దాకా వచ్చాయంటే గదిలో 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాలు అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పుకుందంటే ఇది ఎంత బజారుదైతే, నువ్వు నీ చెల్లెల్ని ఎంత బరితెగించిన పెంపకం పెంచితే నా పుట్టింటి వాళ్ళను చూడాలనే వంకతో ఇది ఇక్కడికి వచ్చి ఇంత గ్రంథసాంగం నడిపిందంటే దీన్ని ఏం చేస్తానో చూడు అని ఆయన ముందే పడేసి మనిషో పశువో తెలియనట్టు కొడితే వాసుదేవ్ భాస్కర్రావు షర్టు పట్టేసుకున్నాడు. శ్యామలకు భయం వేసి వాసుదేవ్ని వెనక్కి లాగేస్తే దీన్ని నేను ఏలుకోనంటే మీకు దండం పెడతానన్నయ్య, ఆడపిల్ల నా మాట అనొద్దు అంటే ఏమండి మీరు లేనిది నేను ఎలాగండి అని లక్ష్మి పాదాలు పట్టుకుంది. భాస్కర్రావు ఈ రోజుతో నీ పుట్టింటితో ఉన్న పూర్తి బంధాలు బాంధవ్యాలు నీకు తెగిపోయాయి. ఒరే వాసుదేవ్, నువ్వే ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివైతే, నీతి జాతి రోషం పౌరుషం ఉన్నవాడివైతే అన్ని నీతులు నాకు చెప్పావు. నా అమ్మ నాన్నల నుంచి దూరం చేసి నన్నేదో ఇల్లరికం తెచ్చి ఇక్కడ కట్టేసి నువ్వు పెట్టే వ్యాపారంలో తొక్కేద్దామని ఇది నువ్వు కలిసి నీ చెల్లెలు నువ్వు ప్లాన్ చేశారని నాకు అర్థమైందే. నేను మిమ్మల్ని నమ్మి నువ్వు వడ్డీతో సహా డబ్బులు ఇస్తానన్నావని ఆ కాగితాలు తెచ్చి నీకు ఇచ్చా. బ్యాంకులో పెట్టుకొని వ్యాపారం పెట్టబోతున్నావు. నువ్వు నిజమైన పెద్ద మనిషివే అయితే, మీ మూతి మీద మొలిచింది మీసమే అయితే, నిజంగా నువ్వు మనిషివి పశువు కాదనుకుంటే అన్నమాట ప్రకారం మా డబ్బులు మాకు ముట్ట చెప్తావనుకుంటున్నాను. ఆ రోజు కూడా నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు. కబురు పెడితే నేనే వచ్చి పెద్ద మనుషులతో సహా దీన్ని తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అత్తారింటికి. శ్యామల, మీరు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండరండి. ఎప్పుడో 4-5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారన్నా కంటికి కనపడుతుందిలే. కనీసం వచ్చినప్పుడు దానికి అంత చిటికెడు పసుపు కుంకుమ గాజులు పెట్టి ఏదో ఒక చీర పెట్టి పంపుకుందాం, అంత నోరాడ వండి పెట్టి పంపుకుందాం ఆడపడుచుకనుకుంటే అదే లేకుండా చేసేశారు. ఎందుకండి వాడికి ఇప్పుడు మీరు నీతులు చెప్పటం? మా కర్మ శ్యామల, మా కర్మ. ఈ దరిద్రపు ఎదవని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీడు మంచోడు నీతిపరుడు అని మా అమ్మ నాన్న నమ్మి ఇచ్చి చేసి బుద్ధి తక్కువ పని చేసుకుంది మేము. కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో అని మా నాన్న 1కి 100 సార్లు చుట్టూ ఉన్న వాళ్ళకి నీతులు చెప్పి నీ విషయం దాకా వచ్చేపాటికి కట్నాలు వద్దని నిన్ను బాగానే తెచ్చుకున్నాడు. కానీ కూతురు దగ్గరకు వచ్చేపాటికి ఎవడో ఎదవ చెప్పాడని కూతుర్ని ఈ పనికిమాలిన సన్నాసికి వెనక ముందు ఆలోచించుకోకుండా వీళ్ళు చెప్పిన అబద్ధాలు, దొంగ మాటలు, డ్రామాలు నమ్మేసి ఇచ్చి చేసి అమాయకురాలైన దాని గొంతు కోశాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధపడకండి, మీరు అనవసరంగా మనసు పాడు చేసుకుంటే నాకెవరున్నారు? లక్ష్మి జీవితం బాగుండాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి అనేసింది శ్యామల. ఆ తర్వాత వాసుదేవ్ వ్యాపారం పెట్టాడు. ఈసారి ఎవరితోనూ వాటాలు కలవకపోవటం వల్ల 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. 3 సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్న ల్యాండ్ అది కొనేశాడు. తర్వాత ఇల్లు కట్టించేశాడు, కారు కొనుక్కున్నారు, ఒక స్టేజ్కి వచ్చేసారు. అప్పుడు చెల్లెలకి ఇస్తానన్నటువంటి డబ్బులు వడ్డీతో సహా డబల్ వడ్డీ వేసి దానికి తోడు ఒక సైట్ తీసుకొని అది కూడా ప్రాపర్టీ చెల్లెల పేరు మీద పెట్టి వచ్చి డబ్బు పట్టుకెళ్ళమని వాసుదేవ్ భాస్కర్రావుకు ఫోన్ చేస్తే వచ్చి చెల్లెల్ని ఆ రోజు ఇక ఆఖరిసారి చూస్తానని వాసుదేవ్ శ్యామల అనుకోలా. వచ్చి బ్యాంకు దగ్గరే అక్కడికక్కడే డబ్బులు తీసుకుని చెల్లెల వైపు చూస్తే వాసుదేవ్ శ్యామలతో కడుపుతో ఉన్నానని 3వ నెల అని లక్ష్మి సైగలు చేసి చూపించింది. శ్యామల భాస్కర్రావుని చూడకుండా ఒక 20,000 కట్టెత్తుకెళ్ళి లక్ష్మి చేతిలో పెట్టి ఏదైనా తినమ్మా అని చెప్తే పురిటికి కూడా పంపనన్నారు. సీమంతాలకు పంపమని ప్రాధేయపడ్డారు వీళ్ళు, పురిటికి పంపమని ప్రాధేయపడ్డారు. ఆయన పంపించమంటే పంపించం,
పుట్టింటికి వచ్చే అర్హత ఎప్పుడో కోల్పోయింది లక్ష్మి అని భాస్కర్రావు ఇంటి వాళ్ళు శాసనం చేసినట్టు మాట్లాడారు. ఈ 3 సంవత్సరాల కాలంలోనే ఒకవైపున వాసుదేవ్ వ్యాపారంలో బిజీగా ఉన్నప్పుడే శ్యామల గర్భవతి అవటం, మొదటి కాన్పులో కూతురు పుట్టడం, కూతురు పేరు శ్వేత అనే పెట్టుకున్నారు. రెండో కాన్పులో కొడుకు పుట్టడం, కొడుకు పేరు జయదేవ్ అని పెట్టుకున్నారు. ఆడపడుచు కడుపుతో ఉందని ఆ రోజు తమ పిల్లలిద్దరినీ కూడా తీసుకెళ్ళి పరుగున బ్యాంకు దగ్గర ఆడపడుచుగా చూపించింది శ్యామల. ఆ రోజు పసివాళ్ళైన మేనగోడల్ని మేనల్లుణ్ణి ఒళ్ళోకి తీసుకుని ముద్దాడి తన వేలుకున్న ఉంగరాలు 2 తీసి ఆ చెరొకటి పెట్టి వాళ్ళకి తన గుర్తుగా ఏదైనా చేయించమని మొగుడిని చూడకుండా ఇచ్చేసి ఆ రోజు కనుమరుగైపోయిన ఆడపడుచో సంవత్సరాలు దాటిపోతున్నా ఇంతవరకు ఆమె దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ లేదు, ఎలా ఉందో తెలియదు, ఒక ఉత్తరం ముక్క లేదు. ఎన్నోసార్లు ఎంతోమందిని పంపించి వాకపు చేయించాలనుకున్నా కూడా ఆమె గురించి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తిరక్కొట్టి పంపించడం తప్ప ఏదో వాసుదేవ్ తప్పు మాట్లాడినట్టు, ఆ రోజు ఏదో భాస్కర్రావుకు అవమానం జరిగినట్టు, ఇక అలా వాళ్ళని పెద్ద మనుషులను కూడా నానా మాటలు అని పంపించేవాళ్ళు భాస్కర్రావు వాళ్ళు. కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలం అలా గడిచిపోతూ వచ్చింది. చెల్లెల గురించి వాకపు చేసి చెల్లెల గురించి కబుర్లు పంపి అలసిపోయాడు ఇన్ని సంవత్సరాల్లో వాసుదేవ్. ఆడపడుచు ఒక్కసారైనా కనపడకపోతుందా అని ఎదురు చూసి విసిగిపోయింది శ్యామల. కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ సంవత్సరాలుగా మారిపోతూ వచ్చాయి. చిన్నప్పటి నుంచి కూడా తమ పిల్లలిద్దరి ధోరణి కూడా నిజం చెప్పాలంటే వేరువేరుగా ఉంటుంది. కూతురికి పంచ ప్రాణాలు అమ్మ నాన్న అన్న తమ్ముడు అన్నా సరే, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్నల కోసం ఏమైనా చేసేసుద్ది నిజం చెప్పాలంటే శ్వేత. ఇక జయదేవ్ సంగతికి వస్తే జయదేవ్ చిన్నప్పటి నుంచి కూడా తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళనే మొండివాడు పెంకివాడు. పెద్దయ్యే కొద్దీ ఈగో కూడా కొడుక్కి ఎక్కువ. అలాగే ఏదైనా తను అనుకుందే జరగాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ కొడుక్కే. తను చెప్పిన మాట ఎవరైనా వినాలి తప్ప ఎవరు చెప్పిన మాట వినే అలవాటే లేదు కొడుక్కే. చెప్పే విధంగా చెప్పుకోవాలి, ఏదైనా చెప్పాలంటే చాలా నెమ్మదిగా. కూతురికి అంతే, పంతం ఎక్కువ. కాకపోతే కూతురు కనిపించదు, కొడుకు మొండితనం కనిపిస్తుంది అంతే. ఇలా వీళ్ళిద్దరూ కూడా చదువులకు వచ్చేసారు. శ్వేత తను బీటెక్ చేసి ఆ తర్వాత MBA చదువుతానని చెప్పింది తండ్రికే. అలాగేనమ్మా నీ ఇష్టం అని చెప్పాడు. అయితే కొడుకు మాత్రం నేను బీటెక్ చేసి ఎంటెక్ చేస్తానన్నాడు జయదేవ్. అదేంట్రా, రేపు మన బిజినెస్ ఎవరు చూసుకుంటారు, నువ్వు అలా చదువుకుంటానంటే ఎలా అన్నాడు వాసుదేవ్. ఆ మాటకి నేను బిజినెస్ చేస్తానని, బిజినెస్లోకి వస్తానని నీకు చెప్పానా డాడీ? చిన్నప్పటి నుంచి కూడా నా ఇష్ట ప్రకారం నేను పెరుగుతూ వచ్చా, మీరు పెంచినట్టు నేను ఎప్పుడూ పెరుగుతూ రాలా. అదేమిట్రా మరింత వ్యాపారం ఎవరు చూసుకుంటారో అన్నాడు వాసుదేవ్. నేను చూసుకుంటానని బిజినెస్ స్టార్ట్ చేసావా నువ్వు? నీ జనరేషన్లో చాలామంది గవర్నమెంట్ సెక్టార్లు, ప్రైవేట్ సెక్టార్లని ఉద్యోగాలకు వెళుతుంటే నువ్వెందుకు బిజినెస్ సెక్టారు డిసైడ్ చేసుకున్నావు? నాకు ఇష్టం కాబట్టి. మళ్ళీ చెప్పు, నాకు ఇష్టం కాబట్టి. నీకు ఇష్టం కాబట్టి నువ్వు బిజినెస్ సెక్టారు డిసైడ్ చేసుకున్నావు నీ కెరియర్గా. అలాగే నాకు జాబ్ చేయటం అంటే ఇష్టం, నాకు IT ప్రొఫెషన్లో డెవలప్ అవ్వాలని ఉంది కాబట్టి నేను అలా చదువుకుందాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పెద్ద యూనివర్సిటీకి రాసేసుకున్నాను, నేను సెలెక్ట్ కూడా అయ్యాను. నువ్వు ఇస్తే నేను వెళ్ళి చదువుకుంటానని కూతురు అటు MBA, కొడుకుటి ఎంటెక్ చదువుకున్నారు. అయితే వీడేంటే ఇలా తయారయ్యాడు? శత్రువులు ఎక్కడో పుట్టరు, చెల్లెళ్ళు పెళ్ళాలు కూతుళ్ళు రూపాల్లో, అల్లుళ్ళ రూపాల్లో వస్తారని విన్నాను నేను. అలాంటిదే భార్యగా నువ్వు బాగానే ఉన్నావు, చెల్లెలుగా నా చెల్లి బంగారు తల్లి, ఆ దరిద్రుడు దాని మొగుడు రూపంలో వచ్చినవాడు వెధవన్నర వెధవ, నా కూతురు బంగారు తల్లి అంటే వీడేంటే నేను చెప్పిన మాట విండో. అబ్బా, చెప్పే విధంగా చెప్తే వింటాడులేండి, ఆయన కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మీరు కూడా ఎందుకు అలా చెప్తారో అనేది శ్యామల. అంటే తప్పు నాదేనంటావు నువ్వు కూడా? కాదంటున్నా. మీరు వాణ్ణి ఆవేశంతో వంచాలని చూడకండి, వాణ్ణి
ఎలా వంచాలంటావు అమ్మా బుజ్జి కన్నా అని గడ్డం పట్టుకొని చెప్పాలంటావా నీ కొడుక్కి అన్నాడు వాసుదేవ్. తప్పదు మరి, వాడికి వచ్చినాయి ఎవరు బుద్ధులు మీవి కాదా అనేసి వెళ్ళిపోయింది శ్యామల. అంటే ఏంటి, నేను మూర్ఖుణ్ణి, నేను మొండివాడిని, నేను పెంకిగట్టాన్ని అంటున్నావా నువ్వు? మీ గురించి మీరే చెప్పుకుంటే బాగోదులేండి అని పూజ గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అనండి ఎన్నైనా అంటారు అన్నాడు ఆయన. ఆ తర్వాత శ్వేతది MBA అయిపోయిన తర్వాత ఇక కొడుకెటు రానన్నాడు కాబట్టి బయట కూతురు ఉద్యోగం చేస్తానంటే బయట ఎక్కడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఆ చేసేదేదో మన ఫ్యాక్టరీలోనే చేద్దు కానీ పద అని చెప్పి కూతుర్ని నువ్వు చూసుకొని 10 మనుషులు చేసే పని కూతురు ఒక్కదాని మీద రుద్దేసి వాసుదేవ్ పని నేర్పిస్తున్నాననే వంకతో కూతురు చేత పని చేయించుకొని కూతురికి శాలరీ మాత్రమే ఇచ్చేవాడు. కూతురు కూడా పుట్టింటి మీద పడి తినాలి, పుట్టింటిని దోచుకెళ్ళాలి అనే తత్వం గల పిల్ల శ్వేత కాదు. కొడుకు నోరు కొట్టి కూతురికి మొత్తం దోచిపెట్టాలనుకునే అమ్మా నాన్నలు శ్యామల వాసుదేవ్ కూడా కాదు. నీది ఇందులో సగం వాటా ఉందే మర్చిపోకో, నేను అన్నానా డాడీ అని శ్వేత అడిగితే, వాడు నీ రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు, ఇవాళ కాకపోతే రేపైనా వాడొచ్చేంత వరకు వ్యాపారంలో కాంపిటీటర్స్ అనే రాబందులు గద్దలు దీన్ని తన్నికెళ్లకుండా ఉండాలంటే తండ్రిగా నేను, అక్కగా నువ్వు దీన్ని ప్రొటెక్టివ్గా చూసుకొని వాడికి అప్పచెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది, అది మర్చిపోకు అన్నాడు వాసుదేవ్. డాడీ నేను ఇవన్నీ అనలేదులే, కానీ నువ్వు చెప్పినట్టే విని బిజినెస్కి వస్తున్నాను కదా, నేను అడిగింది ఒకటి ఇస్తావా అని అడిగింది శ్వేత. ఏంటి అన్నాడు వాసుదేవ్. నువ్వు ఇందులో నాకు ఎక్కువ వాటాలు కావాలి, అవి కావాలి ఇవి కావాలి అని మాత్రం అడగొద్దే, ఏదున్నా వాడికి నీకు చెరుసగం, నువ్వు అన్యాయం చేయాలంటే నేను ఒప్పుకోనన్నారు అమ్మా నాన్న. తల్లో మీరు పెడతామన్నా నాకు వద్దే, నాకు మీరు అమ్మా నాన్నలు కాదు, నా ప్రాణం, వాడు నా తమ్ముడే, నా పంచ ప్రాణాలు వాడు, మీకేం తెలుసు వాడంటే నాకు ఎంత ఇష్టమో మరేంటమ్మా అని అడిగితే, నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, అతన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా మమ్మీ డాడీ అని అడిగింది శ్వేత. అనుకున్న వయసుకు వచ్చిన పిల్ల గురించి ఈయన ఆలోచించినప్పుడే అది కంగారు పడట్లేదు అంటే అనుకున్నా అంది శ్యామల. ఇంతకీ ఎవరు వాళ్ళు అన్నాడు వాసుదేవ్. అంటే వాళ్ళ నాన్నగారి పేరు జగదీశ్వరరావు, వాళ్ళ అమ్మగారి పేరు ఈశ్వరే, ఆవిడ నోట్లో నాలుక లేని మనిషి, ఆయన పెద్ద బిజినెస్ ఉంది డాడీ, మనలాగే అరవింద్ వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు, అత్త పోరు లేదు, ఆడపడుచు పోరు లేదు, అత్తగారు గట్టిగా మాట్లాడే మనిషి కాదు, ఇక మామగారు రూపాయి పోగు చేసే మనిషే కానీ రూపాయి వృధా చేసే వ్యక్తి కాదు. అరవింద్ MBA అయిపోయిన తర్వాత వాళ్ళ బిజినెస్సే చూసుకుంటున్నాడు. ఇంటర్ నుంచి మేమిద్దరం క్లాస్మేట్స్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ నిన్నాళ్ళు నువ్వు మా చెప్పలేదంటావు అంతేనా అంది శ్యామల. ఒకసారి చూస్తే మీకు తను చాలా నచ్చుతాడమ్మా, తన తప్ప నేనెవరిని పెళ్లి చేసుకొని అంటావు అన్నాడు వాసుదేవ్. తను మన క్యాస్టే డాడీ, తనేమీ లో క్యాస్ట్ కాదు అని కూడా చెప్పుకొచ్చేసింది కూతురు. లో హై అనేది క్యాస్టుల్లో ఉండదమ్మా, బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు మీ మావయ్య దరిద్రుడు ఉన్నాడు, వాడికిచ్చి మీ అత్తయ్యని పెళ్లి చేశాము, అది ఏ రోజైనా సుఖపడిందా? క్యాస్టులు కాదు కావలసింది, క్యారెక్టర్ కావలసిందే అంది శ్యామల. అన్నాక అరవింద్కి ఈ విషయం చెప్పడం, అరవింద్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురావటం, శ్యామల వాసుదేవ్ వీళ్ళ సంస్కారం, వీళ్ళు అలా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అటు అరవింద్ వాళ్ళ నాన్న జగదీశ్వరరావుకి నచ్చితే, ఈశ్వరికి కల్లా కపటం లేని శ్వేత మనసు, శ్యామల ఏదున్నా సరే పైకే మాట్లాడే తత్వం, వాళ్ళల్లో ఉన్నటువంటి సంస్కారం ఈశ్వరికి చాలా బాగా నచ్చాయి. నిజంగానే అత్తగారు నోట్లో నాలుక లేని మనిషి, బిడ్డ సుఖపడుద్ది, ఆడపడుచుల పోరు లేదు, ఉన్నదంతా అల్లుడికేనని వాసుదేవ్ శ్యామలకి తేలింది. ఇక దాంతో అల్లుడు ఎంత మంచివాడు అంటే బంగారు కొండ అనే వాళ్ళకి అర్థం కావటానికి ఎంతో టైం పట్టలేదు. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు, ఆ తర్వాత కూతురు పెళ్ళి ధూమ్ధామ్గా చేశాడు వాసుదేవ్. పెళ్ళి అయిన తర్వాత కూడా నేను మా డాడీ వాళ్ళ బిజినెస్కి వెళ్తాను, ఇంకా తమ్ముడు చదువుకుంటున్నాడు కదా, వాడి చదువు ఉంది కదా, వాడి చదువు అయిపోయిన దాకా వెళ్ళి ఆ తర్వాత వాడికి అప్పచెప్పేస్తాను అరవింద్, అప్పుడు దాకా వెళ్తానంది శ్వేత. సరేనని అరవింద్ ఒక్క మాట కూడా శ్వేతను అండు. సరికదా, శ్వేతకు పుట్టిల్లన్నా పుట్టింటి వాళ్ళన్నా వల్లమాలిన ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే రోజు పుట్టింటికి రావలసిందే. ఊళ్ళోనే అత్తమామలు ఉంటున్నా
ఊళ్ళోనే సంసారం అయినా సరే వేరు కాపురం పెట్టించేసింది శ్వేత అరవింద్తో. అయినా ఒక్క మాట అనలేదు. ఒక్క మాట అనకుండా వేరు కాపురం పెట్టుకున్నాడు. అత్తగారు ఏ రోజు కోడల్ని ఒక్క మాటనే అత్తగారు కాదు. ప్రతిరోజు పొద్దున్నే లేవటంతోనే శ్వేత అలా ఫ్రెష్ అయ్యి మొగుడిని తీసుకొని పుట్టింటికి వచ్చేస్తుంది. ఇక్కడ టిఫిన్లు అవి అయిన తర్వాత అరవింద్ తన ఆఫీస్కి వెళ్ళిపోతే శ్వేత తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం లంచ్ అత్తగారే అరవింద్ కట్టు పంపించేస్తే ఇటు శ్వేత తండ్రితో పాటు ఆఫీసులో చేసేస్తే సాయంత్రం ఆఫీసు నుంచి మళ్ళీ తండ్రితో పాటు ఇంటికే వస్తుంది శ్వేత. ఇక భర్త కూడా ఇక్కడికే రావాలి, రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోవాలన్నంత ఇష్టం పుట్టిల్లంటే. అయితే ఇక భార్యని బుజ్జగించి మొత్తానికి ఎలాగోలాగా రాత్రికి మాత్రం ఫ్లాట్కి తీసుకెళ్తాడు అరవింద్. ఇక పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీడితో కాపురం ఒకటి చెయ్యాలన్నట్టుగా అమ్మా నాన్నలను వదిలి వెళ్ళలేక వెళ్ళుద్ది శ్వేత. అరవింద్కు ఒకవైపున వాళ్ళ నాన్న దగ్గర నుంచి దెప్పి పొడుపులు, ఎత్తి పొడుపులు, హేళనలు, మాటలు రోజు పడుతూనే ఉంటాడు శ్వేత వల్ల. ఎవరైనా పిల్లనిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. కానీ నీ పెళ్ళాం ఏంటోరా, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ పిల్లే, మన పిల్ల కాదు. అదేంటో మీ అత్తమామలు చూడు, చక్కగా పొద్దున్నే లేవంగానే అల్లుడు కళ్ళ ముందు ఉంటాడు. అదేదో నువ్వు వేరు కాపురం పెట్టుకున్నాననే నాటకం వేసే బదులు ఊళ్ళోనే కదరా మేము ఉండేది, ఊళ్ళోనేగా వాళ్ళు ఉండేది. నీ పెళ్ళాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అక్కడే ఉంటుంది. పెళ్ళైన తర్వాత మనకి ఒక బిజినెస్ ఉంది, మొగుడికి సపోర్టివ్గా ఇక్కడికి వస్తుందిలే, MBA చదివిన పిల్ల అని నేను ఆ రోజు పెళ్ళి ఒప్పుకున్నా. నీ పెళ్ళాం వాళ్ళ నాన్న వ్యాపారం చూసేటట్టయితే ఇంకా నేనెందుకు ఇచ్చి చేశానో నాకు అర్థం కాదు. పుట్టింటికి రోజు వెళ్ళే నీ పెళ్ళాం వారానికి ఒకరోజు కూడా అత్తమామలు ఉన్నారా లేదా, సచ్చారా బతికారా, వాళ్ళకి ఆరోగ్యాలు బాగు, వాళ్ళకి హెల్త్ టెస్టులు చేయించుతున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారా అని చూడటానికైనా రాదేమిట్రా. నెలకోసారి చుట్టం చూపుగా వచ్చి రాగానే నాకు స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి మెమ్మెటు నోట్లో నాలుక లేనిది కాబట్టి మెమ్మ దగ్గర కాసేపు కూర్చొని బాతాకాన్ని కొట్టేసి తిని ఎంచక్కా వెళ్ళిపోద్ది. ఇప్పుడు దీనికోసమేనట్రా నేను పెళ్లి చేసింది. కోడలు మా ఇంట్లో తిరగాలని, మా నట్టింట్లో ఉండాలని ఒక్కగానొక్క కొడుకువే. వేరు కాపురం వెళ్ళటం ఏంటో, ప్రైవసీ అనే వంకతో తప్పుకున్నావు నువ్వు. నీ పెళ్ళాం నిన్నెత్తుకెళ్ళి వేరు కాపురం పెట్టించింది చాలా తెలివిగా ఊళ్ళో. డాడీ తనకేం తెలియదు, బాధపడుద్దాలా అనక నాన్న అంటే ఒక్కగానొక్క పిల్లలేండి, గారాబంగా పెంచుకున్నారు. ఎంతైనా ఆడపిల్లని వదిలి ఉండాలంటే మరే నువ్వు ఆడదానివి కాదుగా, నువ్వు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకొని రాలేదుగా. అబ్బబ్బా అది కాదండి, ఏంటి లేకపోతే నాకు అర్థం కాదు, వాళ్ళు మాత్రమే కన్నారా ఏంటి కూతుర్నే? అయినా ఊళ్ళో ఉండే కూతురు అత్తమామలు ఊళ్ళోనే ఉంటుంటే మనకు అంతంత మాత్రం ఆరోగ్యాలే అయితే నేనేమైనా ఎవరికో వెళ్ళి ఊడిగాలు చేయమన్నానా? ఏరా నిన్ను కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్పాను. నీ భార్య నువ్వు ఇద్దరు MBAలు కాబట్టి బిజినెస్ డెవలప్ చేసుకోండి. ఓపిక ఉండగానే ఈ రోజుల్లో ఎంతోటి ఓపికలు ఉంటున్నాయి. నిండా 50 ఏళ్ళు పనిచేసేపాటికి అన్నీ బోన్ సరిగిపోయినాయని, షుగర్లని, బీపీలని, గ్యాస్ ట్రబుల్లని ఎన్ని రోగాలు వస్తున్నాయి. అంతా జిమ్ములకి వెళ్ళి అంతా అవి ఇవి ఫిట్నెస్ ఫ్రీకులని, హెల్దీ డైట్లని తీసుకుంటేనే అంతంత మాత్రం ఆరోగ్యాలు అంటున్నారు. అలాంటి దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమని నేను చెప్పడం కూడా తప్పేనేమిటే అని అడిగితే, అది కాదు డాడీ, ఏందయ్యా మా కర్మ నాయన, మా కర్మ ఏం చేస్తాం మరి, మా రాత. మాకు తలనొప్పి వచ్చిందనగానే వచ్చి నీలాగా పక్కనే ఉండి ట్యాబ్లెట్ వేసి సేవ చేసి అల్లుడు లేడు. మరే మా ఒంట్లో బాగోకపోయినా మా కర్మకు మేమే డాక్టర్ అపాయింట్మెంట్లు తీసుకొని హాస్పిటల్కి సావాలి. మాకు పక్కనే ఉండి కనీసం 4 కబుర్లు చెప్పి గలగలా ఇంట్లో తిరిగే కోడలికి మేము నోసుకోలేదయ్యా. మా రాత ఏం చేద్దామని రోజు అరవింద్ వాళ్ళ నాన్న అరవింద్కి అటు ఆఫీసులో ఇటు ఇంటికి వెళ్ళినప్పుడల్లా పాలిష్ చేస్తూనే ఉంటాడు. శ్వేతని ఇంటికి తీసుకెళ్దామంటే శ్వేతకి ఎందుకో ఆ వాతావరణం
నచ్చక రాదు. రమ్మనమని అరవింద్ బలవంతం చేయడు. వెళ్ళిన అత్తగారు మెత్తగా ఉంటుంది కాబట్టి ఆవిడతో మాట్లాడుద్ది. మామగారు ఎలా ఉన్నారు అని అడిగితే, మాకేమమ్మా, రోజు నువ్వు వచ్చి చూస్తుంటే, మా కోసం అని మాకు ఇష్టమైనవి వండి పంపుతుంటే, మా పక్కనే ఉండి మా కబుర్లు చెప్తుంటే బీపీలు షుగర్లు అలా ఎగిరిపోయినాయి. నువ్వేగా హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించుకొచ్చావు, నువ్వేగా మా పక్కనే ఉండి కబుర్లు చెప్తున్నావు, నువ్వేగా మా మ్యారేజ్ యానివర్సరీ చేసావు, నువ్వేగా మా షష్టి పూర్తి చేసావు, నువ్వేగా మమ్మల్ని సెకండ్ హనీమూన్కి పంపావు, నువ్వేగా మా బాగోగులు చూస్తున్నావు, నువ్వు తీసుకొచ్చిన చీరలతో మీ అత్తగా వార్డ్రోబులు పట్టట్లేదమ్మా, నువ్వు అసలు ఎంత కేర్ తీసుకుంటావని మా మీద అని మొహం మీద అడిగి పంపుతాడు జగదీశ్వరరావు. ఏంటి మీ నాన్న అలా మాట్లాడతాడు, అసలు నేనేదో మా అమ్మ నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తాను, వాళ్ళ గురించి ఆలోచించననే అలా ఎప్పుడు అన్నాడురా, నువ్వు ఏదైనా ఒకటి మాత్రమే చేయగలవు అన్నాడు. ఆహా, అలా అన్నాడా, నాకే ఇలా అర్థమైందా అయితే అని శ్వేత అంటే ఈశ్వరి అరవింద్ను ఒకటేసి, అది కాదులే మా పెద్ద ఆయనగా ఏదో చాదస్తం పట్టించుకోకు, నీలా ఎందుకు ఉండడు అత్తయ్య మామయ్య, అందుకే ఐ హేట్ మామయ్య, ఐ లవ్ అత్తయ్య అనేది శ్వేత. ఇక ఇంత దాంట్లో కూడా సర్దుకుపోవటం తప్ప భార్యను ఒక చిన్న మాట కూడా అనని బంగారు కొండ అరవింద్. అలాంటి అల్లుడు దొరకటం నిజంగా వీళ్ళు చేసుకున్న అదృష్టమేనేమో. ఈలోపు జయదేవ్ చదువు అయిపోయింది, వచ్చాడు. ఇక వ్యాపారం నువ్వు చూసుకుంటేరే హాయిగా ప్రశాంతంగా రిటైర్ అయిపోతాను నేనంటే, ఆ రోజు ఈ రోజు నీకు నేను చెప్పేది ఒకటే, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మెట్రో సిటీలో ఉద్యోగం వచ్చింది. అదేమిట్రా ఒక్కగానొక్క కొడుకు మాతో ఉండవా అంది శ్యామల. ఎందుకు, మీ ఆయన చేత లెక్చర్లు పీకించుకుంటూ నీతో క్లాసులు పీకించుకుంటూ ఉపోద్ఘాతాలు మీరు చెప్తుంటే వింటూ కూర్చోటానిక? నాకు ఇలాంటి సోది సుత్తి అంటే నచ్చదని మీ ఇద్దరికి బాగా తెలుసు. నాకు బిజినెస్ మీద ఇప్పుడప్పుడే నాకు మైండ్ లేదు, నేను రావాలనుకోవట్లేదు, నాకు జాబ్ వచ్చింది, ముందు మీకు దూరంగా ఉంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నాను, అది చెప్దామనే వచ్చాను అంటే, అదేంటి అలా మాట్లాడతావని తండ్రి కొడుకులు వాదించుకున్నారు. అది కాదురా తమ్ముడు అంటే, ఊడుకోవే నువ్వు కూడా మరీ కాకపోతేనో అన్నాడు జయదేవ్. బావు మరుదులు మాత్రం చాలా బాగుంటారు. అరవింద్ అంటే జయదేవ్కి వల్లమాలిన అభిమానం, గౌరవం, ప్రేమ, విలువ, చాలా సరదాగా కూడా ఉంటారు. దానికి కారణం అరవింద్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పే తత్వం కాదు. ఏదున్నా దువ్వి 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 ప్యాంపర్ చేసే ఒళ్ళు కూర్చోబెట్టుకొని పసిపాపకు చెప్పినట్టు చెప్తాడు. ఇప్పుడే ఏముందలే మావయ్య, వాడే ఒక 1 year 2 years జాబ్ చేయనివ్వండి, ఆ తరువాత వచ్చి చూసుకుంటాళ్లే, హడావిడి పెట్టేయటం ఎందుకో. ఏ బావా, నువ్వు చెప్పినట్టు వీళ్ళెందుకు చెప్పలేరు, ఈ మోరాన్స్కి ఎందుకు అర్థం కాదు, ఏదైనా ఉంటే అనేపాటికి బాగుందయ్యా సంబడం అంటే, ఇప్పుడు ఈయన ఇంకో 2 ఏళ్ల పాటు మాకు దూరంగా కులికొస్తాడనమాట. ఎవరెవరితో ఏమేం చేయటానికి వెళ్ళాలిరా నువ్వు అక్కడికి? ఇదిగో బావా, ఈ చీప్ మాటలు, ఈ లొకాలిటీ మాటలు పోవు చూసావా, ఎక్కడి నుంచి వచ్చామో మనం ఆ రూట్స్ మర్చిపోరు బావా వీళ్ళు. అత్తయ్యా ఊడుకోమంటే, అది కాదురా తమ్ముడు, నీకే చిన్న ప్రాబ్లం వచ్చినా నేనున్నానని మర్చిపోకురా. మర్చిపోలేరా నువ్వు, మరి అంత బాధపడిపోకు, వాడేమి ఆడపిల్ల కాదు, పెళ్ళై అప్పగింతలు తీసుకొని వాడేం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళట్లేదు. చూసావా బావా, ఇది ఊళ్ళో ఉన్న మీ అమ్మ నాన్నలకి నిన్ను దూరం చేసి పేరు కాపురం పెట్టించి పొద్దునుంచి సాయంత్రం దాకా ఇది పుట్టింట్లో కూర్చోవచ్చు, కానీ నన్ను కూడా కట్టేయాలని చూసావా బావా ఎలా చూసుద్దో. అందుకే బావా వీళ్ళు నాకు నచ్చరు, నువ్వంటే అందుకే నాకు ఇష్టం అని జయదేవ్ అంటే, సరే లేరా, ఏ పిల్లల్ని గంటలేదేమే, అప్పుడేనా, నాకు చిన్న వయసు కదా, అప్పుడే వద్దనుకున్నానురా అంటే భావిష్టమేం లేదనమాట, అందులో కూడా పై చేయి నీదేనమాట. అవునులేవే, చెప్పు చేతల్లో ఉండే మొగుడని చెప్పిన మాట ఇనే మొగుడనే కదా, ఆ అమ్మా నాన్న కూడా గీసిన గీత దాటనల్లుడనే కదా, అన్ని విధాలా ఆలోచించి ఏసావులే బావ గ్యాలో అనేపాటికి ఊడుకోరా సాల్లే కానీ అంది శ్యామల. నిజాలు మాట్లాడితే ఎందుకులేండి అత్తయ్య కోపం అని నవ్వేశాడు అరవింద. మోడీ కోపతో నేను నిన్ను అలా ఎప్పుడమ్మా చేశాను అంది శ్వేత. తప్పురా, నిజం మాట్లాడినప్పుడు మనం సరేలే అనాలి కానీ మాటకి అలా అనకూడదు, అంతేనా, నువ్వెలా అంటే అలాగే అందే. ఇదెలా ఎంబీఏ చదివింది బావా? అంతేరా, నీకు తెలియదుగా, కాలేజీలో చాలా డిఫరెంట్గా ఉండేలే మా ఇద్దరే, దాని రికార్డులన్నీ నేనే రాసి, దాని నోట్స్లన్నీ నేనే రాసి, దాని ఎగ్జామ్కి నేను
ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని. అంటే ఇది కాపీ చేసిందనేగా బావ, అవన్నీ చెప్పకూడదులే కానీ ఎప్పుడు బయలుదేరుతున్నావు నువ్వు అన్నాడు అరవింద్. ఆ తర్వాత జయదేవ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే వారానికో 10 రోజులకో మాట్లాడతాడు, కానీ బావగారితో మాత్రం రోజుకు ఒకసారైనా మాట్లాడింది జయదేవ్కి నిద్ర పట్టదు. ఇక తమ్ముడికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడతాను. ఏమ్మా నిన్నేమైనా అంటున్నారా బంగారం అని శ్వేత తమ్ముడిని ఒక మాట పడనివ్వదు. ఆఫీసులో కూడా పైకి కొడుకు బిజినెస్కి రాలేదంటాడు, కానీ వాసుదేవ్ వాడక్కడ ఎలా ఉన్నాడో ఏంటోనని ఒక్కంట గమనిస్తూనే ఉంటారు. ఇలా రోజులు గడిచిపోయి జయదేవ్ ఉద్యోగానికి వెళ్ళి కూడా ఓ సంవత్సర కాలం గడిచిపోయిందే. ఒకవైపున జగదీశ్వరరావు పిల్లల్ని కనరా అని అరవింద్ బుర్ర తినేస్తుంటే ఇన్నాళ్లుగా చెప్పలేదు, కానీ ఈసారి అనేశాడు. ఎందుకు డాడీ పద్దాక అన్నిసార్లు అడిగే మనసు పాడు చేసుకుంటావు? ప్లాన్ చేసుకున్నావు డాడీ, అదే ఎన్నాళ్ళరా? సంవత్సరమా? 2 ఏళ్ళ? ఆల్రెడీ 3 ఏళ్ళు మీ పెళ్ళై. సరే డాడీ, ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. ఒక 7 సంవత్సరాలు అనుకున్నాం, 3 ఏళ్ళేగా అయిపోయిందే. ఇంకొక 4 ఇయర్స్ ఆగిన తర్వాత కంటాం అని అడిగితే మీ ఇష్టం రా, మీ ఇష్టం. ఒకప్పుడు పెళ్ళైన తర్వాత సంవత్సరం 2 ఏళ్లలో పిల్లలు పుట్టకపోతే ఎక్కడ ప్రపంచం మగాడు కాదంటదో, ఎక్కడ ఆడవాళ్ళను గొడ్రాళ్ళు అంటారో అని ఆలోచించేవాళ్ళు ఒకానొక రోజున. ఇవాళ చూసావా ప్రపంచం ఎలా మారిపోయిందో? ప్లానింగ్ ఆఫ్ లైఫ్. ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. నీకో విషయం తెలుసా? ముందు అబ్బాయిల అమ్మలు నానమ్మలు అనిపించుకోవటానికి రెడీగా ఉంటల్లా, అమ్మాయిల అమ్మలు అమ్మమ్మలు అనిపించుకోవటానికి రెడీగా ఉంటల్లా. అబ్బాయిల నాన్నలు తాతలు అనిపించుకోవటానికి రెడీగా ఉంటల్లా, అమ్మాయిల నాన్నలు తాతలు అనిపించుకోవటానికి రెడీగా ఉంటల్లా. ముందు అమ్మ నాన్న అంటే ఎక్కడ అందరూ ఆంటీ అంకులు అంటారోనని కనబోయే నీలాంటి వాళ్ళు రెడీగా ఉండట్లా. ఇప్పుడు ఏమంత ఏజ్ అయిపోయింది నాన్న, కనొచ్చులే. అదే లేరా నీ ఇష్టం. ఇప్పుడు ఆ విషయాల్లో నేను కలగజేసుకోవటం డీసెన్సీ కాదో, మాలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అది మాట్లాడటం కరెక్టు కాదో అనేసాడు ఆయన. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ వెళ్ళిపోయినాయి. ఒక రోజున సడన్గా వాసుదేవ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతున్న ఆయన కుప్పకూలిపోయి కూర్చుండిపోతే ఏమైందని అక్కడే ఉన్న కూతురు అల్లుడు శ్యామల అదిరిపడి ఫోన్ తీసుకుంది. శ్యామల, లక్ష్మీ భాస్కర్రావు ఇద్దరూ కూడా యాక్సిడెంట్ అయ్యి పోయారనే కబురదే. దాంతో ఆవిడకి కూడా నోట్లో నుంచి మాట రాలా. వెంటనే పదండి బయలుదేరదామని కన్నీళ్లతో లేచి నుంచుంటే కూతురు అల్లుడు కూడా బయలుదేరుతుంటే కొడుకు ఫోన్ చేశాడు వాసుదేవ్. ఇప్పుడు ఎక్కడికి డాడీ, ఎవరు వాళ్ళు అని అడిగాడు జయదేవ్. నా చెల్లెలరా, నీ మేనత్తరా, పోయిందిరా, రారా అని అడిగితే నేను చేంజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. అయినా నేను ఇక్కడ లేను డాడీ, నేను వేరే ఊరు వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చేలోపు చాలా టైం పట్టేస్తుంది నాకు, వెంటనే ఫ్లైట్స్ అవి కూడా దొరకవు అని చెప్పాడు జయదేవ్. అదేంటే వాదిస్తాడు పోయింది మేనత్ అంటే. మామయ్య, ఇప్పుడు మీరు వాడితో ఆర్గ్యుమెంటు డిస్కషను పెట్టుకుంటారా? పోయాడని చెప్తున్నారు, ముందు మనం ఉన్నాం కదా, వెళదాం. వాడొచ్చి ఏం చేస్తాడో, చిన్నోడు, వాడికి ఏం తెలుసో. పదండి మీరు బయలుదేరని సర్దేశాడు అరవింద్. ఈలోపు వీళ్ళ నలుగురు బయలుదేరి వెళ్ళేసరికి శవాలను అలా పడుకోబెట్టించారు. ఏం జరిగిందండి అని అడిగాడు వాసుదేవు అక్కడున్న వాళ్ళని. ఏం జరిగేది ఏముంది బాబు, ఈ భాస్కర్రావు గారి వాళ్ళ అమ్మ బాబు సచ్చారు. వీడి అక్కకు మాయరోగం పుట్టి అది పోయాక వీడి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వీడి చెల్లెలకి పోయే కాలం వచ్చి అది యాక్సిడెంట్ అయ్యి ఎప్పుడో పోయింది. దాంతో దాని మొగుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దాని పిల్లల్ని తీసుకొని ఉన్నది కాస్త అమ్ముకొని వాళ్ళు వాళ్ళ సొంతూళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లరికాలు తెచ్చి కట్టేశామని కుక్కల్లా చూస్తే పడుంటారయ్యా అందరూ. ఇక వీడి చేతి కిందకు వచ్చింది పెత్తనం. మీ చెల్లెల్ని కొట్టి తిట్టి నరకాలు పెట్టి హింసలు పెట్టి చిత్రకోతలు పెట్టి వీడు ఆ తర్వాత ఆ ఊరు నుంచి సంసారాన్ని ఈ ఊరికి మార్చుకొచ్చాడు. ఈ ఊరికి మార్చుకొచ్చిన తర్వాత అప్పుడు మీ చెల్లెలు నిండు సోలాలైతే నెలలు నిండిన మనిషిని కూడా చూడకుండా సావు బాధేశాడు. ఆ అమ్మాయికి అక్కడికక్కడే కిందే పడి పురుటి నొప్పులు వచ్చేసినాయి. ఇదిగో ఈ పిల్ల మీ చెల్లెలు కూతురేనయ్యా అని చూపించారు. ఈ పిల్ల పేరు కుసుమ. ఏమే కుసుమ, డ్రామే అని చూపించేపాటికి అమ్మా నాన్నల దగ్గర కూర్చున్న పిల్ల అలా లేసొచ్చిందే. పక్కా పల్లెటూరు బయతులాగా, జడ, తల్లో పూలు,
కాళ్ళ గిలకల పైకి లంగా, ఓని, జాకెట్టు ముమ్మూర్తుల అచ్చుగుద్దినట్టు జిరాక్స్ కాపీలాగా లక్ష్మిలాగా ఉంది. ఉన్న సొమ్మంతా ఆర్చేశాడయ్యా. ఏమీ లేదు. ఈ పిల్లకి చదువు కూడా అబ్బలేదు. ఏదో తూతూ మంత్రంగా 10th క్లాస్ వరకు అయ్యిందనిపించారు. దీనికి పెద్దగా చదువు అబ్బి సావలేదు. మాటల పొట్టిది. ఓ లోకాభిరామాయణం కావాలి దీనికి. ఏం పెంపకంలే కానీ నా తలకాయ పెంపకం. అసలు ఏమీ తెలియని పిల్ల. ప్రపంచ జ్ఞానమే లేదంటే నమ్మండే. ఇంటి పని, వంట పని అయి తప్ప చదువు మీద మనసు పెట్టలేకపోయింది ఈ పిల్ల. పెళ్లి సంబంధం కుదిర్చాడు ఆ దరిద్రుడు. ఉన్నది మొత్తం ఆర్చేసి పోయాడయ్యా అని చెప్పుకొచ్చారు చుట్టుపక్కల వాళ్ళు. దాంతో ఆఖరి చూపు చెల్లెల్ని చూసుకొని కన్నీళ్లతో వీడ్కోలు చెప్పి వాసుదేవ్, శ్యామలే ఈ లక్ష్మికి, భాస్కర్రావుకి అంతిమ సంస్కారాలు జరిపించారు. ఆ తర్వాత దశదిన కర్మలైందాక అక్కడే ఉండాలి కాబట్టి తలకొరి వాయిని పెట్టాడు కాబట్టి అక్కడే కూర్చుంటే భాస్కర్రావు పోయినప్పుడు వచ్చే అలా మొహం చూపించిన వాళ్ళ చుట్టాలు, బంధువులు మాకేం సంబంధం లేదు ఈ పిల్లతో అని తెంపేసుకొని మీ చెల్లెలు కూతురు కాబట్టి మంచి చెడు మీరే చూసుకోండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవైపున వాళ్ళు వెళ్ళిపోయి కర్మకాండలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అంతా అరవిందే ఉండి నడిపించాడు వెనక నుంచే. కుసుమని దగ్గరికి తీసుకుంది శ్యామల. బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్లలా ఉంది. మేమెవరో తెలుసా అమ్మ నీకు అని అడిగితే, అమ్మ ఒకసారి ఫోటోల్లో మిమ్మల్ని చూపిస్తుంటే నాన్న అమ్మని కొట్టాడు. ఈయన మామయ్యని, నువ్వు మామయ్య భార్య అత్తవని తెలుసు అత్త అని చెప్పింది. ఇదెవరు అని అడిగింది శ్వేతనే. నేను మామయ్య కూతుర్ని, నీకు వదినవుతాను. ఈయన నీ మొగుడా? అవును, నీకు అన్నయ్య అవుతాడు అని చెప్తే ఓహో అని ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుంది. ఈలోపు భాస్కర్రావు చూసిన పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి, దరిద్రపు ముండా కొడుకు 5 ఎకరాలు పొలం ఇస్తానన్నాడు. ఈ దరిద్రపు దానికి 50 కాసులు బంగారం పెడతానన్నాడు. ఏమోలే పల్లెటూరు మొద్దైనా కూడా దీన్ని మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటే 4 రాళ్ళు వస్తాయి అనుకున్నాం. తీరా పోతే మిగిలింది 2 ఎకరాలు. 10 ఎకరాలకు సరిపడాడు అప్పులు చేసి చచ్చాడని తెలిసింది. గ్రామ్ బంగారం లేదని తెలిసింది. దీన్ని చేసుకొని మేమేం చేసుకుంటాము అని కుసుమ ఏలుకు పెట్టిన ఎంగేజ్మెంట్ రింగులు లాక్కొని, మేము పెట్టిన నెక్లెస్ ఏది ఎత్తురా పొమ్మనమని ఎంగేజ్మెంట్కి పెట్టింది లాక్కొని వాళ్ళు వెళ్ళిపోయారు. కుసుమ దగ్గర నుంచే ప్రాణం చివుక్కుమనిపోయింది వాసుదేవ్కి. దాంతో అప్పటికప్పుడు అప్పుల వాళ్ళని పిలిచి ఉన్న అప్పులన్నీ సెటిల్ చేసేసి ఇప్పుడు పిల్లని ఎవరు చూస్తారో, పిల్ల బాధ్యత ఎవరు తీసుకుంటారో, ఒకానొక రోజు వాళ్ళమ్మే లేకపోతే, వాళ్ళమ్మే ముందుకు రాకపోతే, వాళ్ళమ్మే పొలం కాగితాలు ఇవ్వకపోతే ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళమా? మన బతుకులు ఇలా ఉండేవా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంది శ్వేత. అవునే, మీ నాన్న మొత్తం ఆర్చేశాడు కదా, ఉన్నది మొత్తం ఏనాడో పోయిందే. వాళ్ళమ్మే ముందుకొచ్చి ఇవ్వకపోతే కనుక ఈరోజు దానిలాగా నువ్వు పల్లెటూరు బయతులాగా మనం కూడా అడుక్కు తినాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంది శ్వేత. మరి మనం కాక ఎవరు న్యాయం చేస్తారో? అది బొత్తిగా నోట్లు లోకజ్ఞానం లేని పిల్ల, నోట్లో నాలుక లేని పిల్ల, తెలివి తక్కువ పిల్లలాగుందే. మనమే తీసుకెళ్దాం పదమనమని వీళ్లతో పాటు ఇంటికి తీసుకొచ్చారు. అమ్మా నాన్న పోయిన దిగులు లేదంటే ఇక కొత్త మనుషులు, కొత్త వాతావరణం అని ముందు ఒక వారం 10 రోజులు కుసుమ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఈ ఇల్లు మీదేనమ్మా అయ్యా అని అడిగింది. మందేనమ్మా అంటే అత్త అత్త, వదిన వదిన, అన్నాయ్ అన్నాయ్ అనుకుంటా ఇక అసలు డబ 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 ఒక టపటపమని వడగళ్ల వాన కురిసినట్టు, డబ్బాలో గులకరాళ్ళేసి బాదిపారేసినట్టు అస్సలు నోట్లో మాటలు ఆగవు కుసుమకి. లోడా 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 ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. గబా గబా చీపిరి తీసుకొని ఇల్లు ఉడిచేసుద్ది. వంటమ్మాయిని చి పో అవతలకి నువ్వు లే అని వంటలు వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుద్ది. అలా లంగా ఓణీలు కట్టుకొని గెంతుకుంటా తిరుగుద్ది. గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసుకొచ్చుకొని మాలగట్టి అన్ని శ్వేతకు పెట్టి, శ్యామలకు పెట్టి తను పెట్టుకుంటుంది. అలాగే పూజ గదిలోకి వెళ్ళి హారతి గై కోనరే అని పాటలు పాడేసుద్ది. అవన్నీ చూస్తూ అరవిందకు నవ్వొచ్చు కూడా ఏం మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు దీని సంగతి ఏంటమ్మా అంది శ్వేత. ఏముంది, నా వాడికి నేనైతే మాత్రం ఒకటి అనుకుంటున్నా, మీరేమైనా అనుకోండి అంటే అత్త
అత్తయ్య నువ్వు ముందు ఏమనుకుంటున్నావో చెప్పు అన్నాడు అరవింద్. ఏమీ లేదు, మన జయదేవికి ఇచ్చి చేద్దామని కుసుమని. ఎవరికి అన్నాడు అరవింద్. ఎవరికేంట్రా, మన తమ్ముడు కంట అందే శ్వేత. నువ్వు అరవకరా, నువ్వు కాసేపు మెదలకుండా ఊరుకో అన్నాడు శ్వేతని. అది కరెక్టేగా అన్నాడు వాసుదేవ్. మామయ్య అత్తయ్య వాడి గురించి తెలిసే మీరు ఇలాంటి డెసిషన్లు తీసుకుంటున్నారా? ఏంటయ్యా వాడి గురించి ఆలోచించేది? మరీ కాకపోతే అసలు నీ బావమరిది భూమి మీద ఆక్కుండా అవాయిసువా ఎగిరినట్టు ఎగురుతాడు పద్దాక. తప్పేంటి చెప్పు? అదే చక్కగా ఉంది, పుత్తడి బొమ్మలాగా. పిల్లకేం తక్కువ, చిరు దీపం పెట్టుకోవచ్చు. ఇప్పుడైనా సరే దాన్ని చేసుకొనైనా సచ్చినట్టు వాడిక్కడికి రాక తప్పుద్దా? ఆడి వ్యాపారం చూసుకోక తప్పుద్దా? ఆడిక్కడ ఉండక తప్పుద్దా? వాడు బిజినెస్ చూసుకోవాలంటే కూర్చోబెట్టి మాట్లాడితే వింటాడు. అంతేకాని ఇలాంటి డెసిషన్లు తీసుకోవటం ఏంటి అంటే, వాడికేం తక్కువ? వాడు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడుంటే, అంటే ఇష్టపడ్డాడా ఇష్టపడుతున్నాడా అల్లుడు అని అడిగితే, అది కాదు మామయ్య అంటే, ఉండండి నేను ఇప్పుడే కనుక్కుంటాను బుజ్జి నువ్వు వాగు అన్నాడు శ్వేతనే. ఎందుకురా, కనుక్కుంటే అయిపోద్దిగా అనేసరికి శ్వేత జయదేవ్కు ఫోన్ చేసిందే. ఫోన్ చేస్తే చెప్పక్క అన్నాడు. ఏరా బుజ్జి, నువ్వెవరినైనా లవ్ చేసావా బంగారం అని అడిగితే, బ్రేకప్ అయిందిగా అక్క. బ్రేకప్ అయి కూడా నాకు 8 months అయిందిగా. బ్రేకప్ ఫేజ్లో ఉన్నావా బంగారం? బ్రేకప్ ఫేజ్లో బాధపడుతున్నావా బుజ్జి అంటే, అదంతా అరవింద్కి తెలుసు కూడా అరవింద్ ఆ విషయాలు వీళ్ళతో అండు. దాంతో పెళ్ళాన్ని ఏం పెట్టి కొట్టాలా అని చుట్టూ కర్ర కోసం అని చూస్తుంటే, ఇక ఓకేరా మళ్ళీ ఫోన్ చేయనా అని ఫోన్ పెట్టేసి, ఎవరూ లేరు, ఎవరో ఒకదాన్ని లవ్ చేసి బ్రేకప్ అయిందంట, ఖాళీగా ఉన్నాడు. చెప్పానా? ఇప్పుడు ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే శుభ్రంగా ఇంటి పొట్టును ఉంటాడు, శుభ్రంగా పిల్లల్ని కంటాడు. మనం పిల్లలతో ఆడుకుంటా పోయిన మీ చెల్లి మళ్ళీ పుట్టుద్దే, శుభ్రంగా మనవరాలతో మనవడితో కాలక్షేపం చేస్తా. నువ్వు రిటైర్మెంట్ తీసుకో. ఇక చక్క కోడలు ఇంట్లో ఉండి మన మంచి చెల్లు చూసుకుంటుంది, వాడు ఆఫీస్కి వెళ్తాడనే శ్యామల మొత్తం ఏదో తనే గనక ఒక విధాత అయ్యి రాసేసినట్టు చెప్పేసింది తలరాత. అరవింద్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. వెంటనే పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి ఇద్దరు జాతకాలు చూపిస్తే కడమ కొద్దీ బ్రహ్మాండంగా కలిసినాయి జాతకాలు. కుండలు చూపిస్తే కలిసిపోయింది. దాంతో వెంటనే ఇంకా ఎంగేజ్మెంట్ ఎందుకు అల్లుడు, అదో దండగా అంటే, మీరేదేదో మాట్లాడుకుంటున్నారు మామయ్య, ఒకసారి వాడిని రానివ్వండి. ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేంటి డాడీ, చాలా గ్రాండ్గా చేద్దామంటే. నువ్వు ఆగవే, అసలు దేనికి ఆగవేంటి నువ్వు అన్నాడు శ్వేతని అరవింద్. దేనికి అరుస్తావు? అరవలేదురా బుజ్జి, నిన్ను కాసేపు మాట్లాడొద్దు అంటున్నాను. సరేలే, ఎందుకో ఇప్పుడు దానికి నా మీద కోప్పడతావు నువ్వు అనేసి శ్వేత అలా కూర్చుండిపోతే, ఈలోపు పెళ్లి ముహూర్తాలు ఎంగేజ్మెంట్ ముహూర్తాలు ఖరారు చేసేసి పెళ్ళికి కావలసిన షాపింగులు మొత్తం వీళ్ళ అమ్మ కూతుళ్ళు కలిసి అటు కుసుమను వేసుకొని వెళ్ళి చేసుకొచ్చే జయదేవ్కి అప్పుడు కబురు పెట్టారు. వీళ్ళు రమ్మనమంటే ఎందుకు 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 అంటూ, ఇప్పుడు బావమరిదికి ఈ విషయం ఎలా చెప్పాలి? ముందే చెప్తే వాడు అసలే రాడేమో, వాడు అసలే రాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తారుగా, వాడు రావటమే మంచిది, ఇక్కడికి వచ్చా మాట్లాడొచ్చని అరవింద్ ఏం మాట్లాడలా. జయదేవ్ రానే వచ్చాడు. వచ్చి ఎదురైంది. వచ్చేసరికి కుసుమ ఎదురయ్యి చీపిరి తీసుకొని ఊడుస్తుంటే, కొత్త పని మనిషిని పెట్టావా మమ్మీ అని అడిగితే, చాలే నోరు మూసుకోరా, ఏం మాటలయ్యే అంది శ్యామల. అదేంటి బావా, పనమ్మాయి అనరా అన్నాడు జయదేవ్. అరవింద్కి టెన్షన్గా అనిపించింది. ఈలోపు ఇల్లంతా డెకరేషన్లు చేస్తుంటే, ఏంటమ్మా ఏదైనా అక్క విశేషమా బావా అని అడిగితే, విశేషాలన్నీ నీవే అంది శ్వేత. నావా, ఏంటవి అన్నాడు. నీ పెళ్ళిరా అంది శ్యామల. ఎవరితో? ఇదిగో బంగారు తల్లి. దేంతోనే అంటే, కాలి బొటన వేలుతో నేల మీద ముగ్గేస్తూ అలా పమిటి చెంగుని చేతుల్లో పట్టుకొని నలుపుతూ కింద నుంచి పైకి చూస్తే కాళ్ళ కడియాలు, ఆ తర్వాత పట్టీలు, మోకాళ్ళ కిందకి గిలకల పైకి వేసిన లంగా, దానిపైన వేసిన ఓణి, విచిత్రంగా ఉన్న బ్లౌజు, జడ కుప్పెలు, తల్లో పూలు, నూనె కారిపోతున్న మొహము, చేతులకు మట్టి గాజులు, మెళ్ళో నల్లదారానికి వేసిన చిన్న బంగార బిళ్ళ, మొహానికి ఇంత పసుపు రాసి పెట్టిన ఇంత కుంకుమ బొట్టు, చెవులకి
పాతకాలం నాటి జుంకాలు ఆకారమే చూస్తుంటే కడుపులో తిప్పి కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించి, ఎవరితో పనమ్మాయితోనా జోక్ చేస్తున్నావా మమ్మీ, ప్రాంకా బావా అని అడిగితే, ఎవర్రా ప్రాంక్ చేసేది, పిచ్చి వేషాలు వేయకు, అది ఎవరనుకుంటున్నావు అన్నాడు వాసుదేవ్. ఎవరో నీ మేనత్త కూతుర్రా, నీ మరదలు అనేసరికి బావా అని తలదించింది కుసుమ. నోర్మై అన్నాడు జయదేవ్. అనేసరికి ఎందుకురా దాన్ని అంత విసుక్కున్నావు అని శ్యామల వెనక్కి వెళ్ళి దాక్కుంది కుసుమ. దాక్కున్న తర్వాత మొత్తానికి లక్ష్మి ఎంత త్యాగాలు చేసిందే, అది పెట్టే ఎలా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంది, ఎలా పైకొచ్చింది, కన్నీళ్లు కారుస్తూ వాసుదేవ్ లక్ష్మి భాస్కర్రావుతో సుఖపడలేదని, నరకాలు పడిందని, నోట్లో నాలుక లేని పిల్లని బయట ఎవడికో ఇచ్చి చేస్తే కొడతాడు, తిడతాడు, దాన్ని మళ్ళీ దాని అమ్మని పెట్టినట్టే బాధలు పెడతారు, నువ్వు చేసుకుంటే నేను అమ్మలాంటి అత్తగారిని కడుపులో పెట్టి చూసుకుంటాను, దాని అమ్మ రుణం అలాగైనా తీర్చుకున్న వాళ్ళం అవుతామని శ్యామల, పోనీలేరా చేసేసుకో అని శ్వేత అనేపాటికి, ఒక్క మాట అడగనా మిమ్మల్ని, ఎందుకు లేని ఊరుకుంటున్నాను కానీ నేను కానీ లేచి బెల్ట్ తీశానంటే బాగా పిచ్చపట్టి కొట్టుకుంటున్నారు, పిచ్చ దిగిపోద్ది మీ ఒక్కొక్కళ్ళకి అన్నాడు జయదేవ్. అనేపాటికి ఏమైందిరా అన్నారు ముగ్గురు. ఏమైందా, ఏ అమ్మా డాడీ బిజినెస్ చేస్తాడని నీకు తెలుసు పెళ్ళికి ముందే, నువ్వు డాడీ విషయంలో ప్రోసు కాన్సు ఆలోచించకుండానే డాడీని పెళ్లి చేసుకున్నావా, చేసుకున్న తర్వాత వ్యాపారంలో మొత్తం నష్టం వచ్చినా సరే నీకు డాడీ అంటే ప్రేమ ఉంది. ఎందుకు, డాడీ చదువుకున్నాడు, అందంగా ఉంటాడు, డాడీకి క్యాస్ట్ ఉంది, డాడీకి తెలివితేటలున్నాయి, మళ్ళీ బిజినెస్ పెడతానన్నప్పుడు కూడా నువ్వు నగలు ఇవ్వటానికి ఆఫర్ చేయటానికి కారణం ఏంటి, పార్ట్నర్స్ లేకుండా ఈసారి బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించాలని, నీ మొగుడు తక్కువ కాకూడదని, నీకు నీ మొగుడు మీద ఉన్న ప్రేమ, నమ్మకం ఎక్సెట్రా బ్లా 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 దానికి కారణాలు. నాన్నకు నువ్వు ఎదురు చెప్పవని, నాన్న చెప్పినట్టు వింటావని, నాన్నతో పాటు కలిసి నడుస్తావని, నాన్నకు కావలసిన అందం, చదువు, కులం, తెలివితేటలు, మంచి ఫ్యామిలీ హిస్టరీ, అలాగే కట్నం ఇవ్వము అంటూనే నీకు దిట్టంగానే పెట్టిన గోల్డ్, ఇవన్నీ నీ వైపు నుంచి చూసుకునే క్వాలిటీస్లో నాన్నకు నచ్చాయి. మీరే ఆ రోజుల్లో ఒకళ్ళకి నచ్చిని ఒకళ్ళల్లో చూసి చేసుకున్నారు. ఏంటే ఈసారికి చేసేసుకోవాలా, మరి ఈసారికి ఎవడైతే ఏంటని డాడీ చూసిన మంచి మంచి సంబంధాలనే నువ్వు తప్పుగా అనుకోకు బావా, నువ్వు ఏమైనా చేసుకున్నావా, చాలా తెలివిగా నేను బిజినెస్లోకి రానంటున్నానని నువ్వు బిజినెస్లోకి వచ్చావు, బట్ డాడీ శాలరీ బేస్ ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ వచ్చిన తర్వాత నువ్వు డాడీకి చెప్పింది అంటే, నేను ఒకడిని ప్రేమించాను, నేను చూసి కాలేజ్ మొత్తం మీద ఉన్నందరిలో ఆలోచించే నేను ఒకడికి ఐసైట్ ఇచ్చానంటే వాడికి ఎంత ఉంటుందో మీరు ఆలోచించలేదా, వాళ్ళమ్మ నోట్లో నాలుగు పెడితే కొరకలేంది, వాళ్ళ నాన్న ఒట్టి బిజినెస్ గురించి తప్ప దేని గురించి ఆలోచించడు, వ్యాపార ఐస్కాంతం, రూపాయి సంపాదించే మనిషే కానీ పోయేది లేదు, వాళ్ళకి పొలాలు స్థలాలు ప్రాపర్టీలు బాగున్నాయి, వాడికి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, నేనంటే పడి చస్తాడు, నేనంటే ప్రాణం, నేను చెప్పినట్టు తింటాడు, నా అడుగులకు మడుగులొత్తుతాడు, వేరు కాపురం పెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు, వెంటనే పిల్లల్ని కూడా కండు, నేను పుట్టింటికి వచ్చినా ఏమండు, మిమ్మల్ని తన అమ్మ నాన్నల్లా చూసుకుంటాడు, మన తమ్ముడిని తన తమ్ముడు అనుకుంటాడు అని నువ్వు బావ గురించి ఎన్ని చెప్తే వీళ్ళకి నచ్చి వీళ్ళు నువ్వు మెచ్చిన వాడే మహారాజు అన్నట్టుగా బావను ఒప్పుకున్నారు. ఆ తర్వాత కూడా బావకి ఎన్ని క్వాలిటీ చెక్స్ సీక్రెట్గా డాడీ చేయించిందే, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి అమ్మ ఎంత కనుక్కుందే, నువ్వు బావనేమన్నా 1 సంవత్సరంలో ఫైనల్ చేసుకున్నావా, ఇంటర్ 2 ఏళ్ళు, బీటెక్ 4 ఏళ్ళు, MBA 2 ఏళ్ళు, ఆ తర్వాత బావ బిజినెస్లో ఉంది 2 ఏళ్ళు, దేని వైపు చూస్తాడా, ఏ చెడు అలవాట్లు ఉన్నాయా, ఎంత ఎంక్వైరీ చేసుకున్నా బావకు స్మోకింగ్ పడదు, డ్రింకింగ్ పడదు, బెట్టింగులు లేవు, పేకాటలు లేవు, గుర్ర పందాలు లేవు, అమ్మాయిల్ని చూడ్డు, నీ వడికి నువ్వు మాత్రం కోపం లేదు, నువ్వంటే పడతాడు, తిడితే పడతాడు, నీ మూడు స్వింగ్స్ని భరిస్తాడు, నేను చిన్నపిల్లలా చూసుకుంటాడు, నువ్వు ఏమన్నా కాదండు, నువ్వు అడక్కముందే అన్నీ తను నీ మనసు తెలుసుకొని నీ కళ్ళ ముందుంచి నీ కోరికలు తీరుస్తాడు, నువ్వు మాత్రం ఇన్ని చూసుకొని చేసుకుంటావు. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవా, నీకో విషయం తెలుసా, నా స్ట్రైట్ ఫార్వర్డ్కి, నా యాటిట్యూడ్కి, నా ఈగోకి నేను ఒక దాన్ని లవ్ చేస్తేనే అది నాతో ఉండలేక బ్రేకప్ చెప్పి పోయింది. అది అలాంటిదే
పల్లెటూరి బయతు దీన్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, ఏమే ఎట్రా నువ్వు, దాన్ని గట్టిగా 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడమను, ఇదిగో పెన్ను పేపరు, దాని పేరు ఇంగ్లీష్లో రాయమని డాడీ నువ్వు అని అడిగితే, అదేమిట్రా ఒకప్పుడు ఆలుగోడు నానమ్మాయిల్ని చేసుకున్నోళ్ళు లేరా, ఒకప్పుడు నేనెందుకు చేసుకోవాలి, వాళ్ళ అమ్మ సహాయం చేస్తే మీరు పైకి వస్తే దానికి ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేయండి, దానికి తగ్గోడినే, కావాలంటే ప్రాపర్టీల్లో షేర్ రాసుకోండి, నేనే వద్దన్ను, అంతేకాని నన్ను చేసుకోమంటవేంటి అనే వీళ్ళకి వాదోపవాదాలు జరిగాక అరవింద్ శ్వేత వైపు అలా చూస్తుంటే, వాడు చెప్పినవన్నీ నమ్మొద్దు బుజ్జి నువ్వు, నేనేదో అమ్మా నాన్న పెళ్లి కొప్పుకోరని అలా చెప్పాను, అవన్నీ నాకు ఎప్పుడూ తెలుసులే బంగారం, కాకపోతే వాడి నోట్లో నుంచి విని మరీ నా రేంజ్ అంత ఎక్కువ అనుకుంటున్నాను అంతే అన్నాడు అరవింద్. ఆ తర్వాత నేను ఆస్తి మొత్తం ఇప్పుడే అక్కా బావకు రాస్తానని వాసుదేవ్ లాయర్కి ఫోన్ చేసి కాగితాలు తెప్పించాడు. నీ జీతంతో నువ్వు ఎలా బతుకుతావో, నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని మేము చూస్తాము అని కూర్చున్నారు ముగ్గురు. చేసుకోరా తమ్ముడు, చెప్పిన మాట వినరా అంది శ్వేత. అరవింద్ పక్కకి తీసుకెళ్ళి, అసలు ఏం ఆలోచించుకుంటున్నావురా ఇప్పుడు అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా, అనవసరంగా దీన్ని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే బదులు ఆలోచించుకో, కాసేపు కూర్చొని ప్రశాంతంగా అన్నాడు అరవింద్. అయితే జయదేవ్ నాకు 1 గంట టైం కావాలని ఆలోచించుకొని వచ్చి, సరే అయితే పెళ్లి చేసుకుంటా, అయితే ఒక షరతు అన్నాడు. ఏమిటి అన్నారు శ్యామల వాసుదేవ్. రేపు పెళ్ళైన తర్వాత ప్రతిదానికి కూడా మీరు మళ్ళీ ఆస్తి నాకు రాస్తారో రాయరో అనే టెన్షను, లేదంటే కనుక రేపొద్దున 33 నాడు నా కొడుకులు నా అంత అయిన తర్వాత మీరు రాసినా నాకు ఉపయోగం లేదులే, కానీ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద పెడతానంటే అప్పుడు చేసుకుంటా దీన్నే అన్నాడు. అనేసరికి అరవింద్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాట. అంతేగా రాస్తాననేసరికి మొత్తం రాయబాకు, మనకు కాస్త ఉంచు, వీడు మనకు ముద్ద పెడతాడనే నమ్మకం కూడా నాకు లేదంది శ్యామల. ఎంత ఫ్యామిలీ బాండింగ్సే మీవి అనుకున్నాడు అరవింద్. ఈలోపు కూతురు, నాకు బిజినెస్లో వాటా వద్దు డాడీ, ఎప్పటికైనా నేను ఆయన బిజినెస్సే చూసుకోవాలి కదా, బిజినెస్ మొత్తం తమ్ముడికే రాసే, నాకు వేరే ఏదైనా రాయవా, ఎందుకే నీకు అన్నాడు అరవింద్. నువ్వు మాట్లాడకు, అబ్బో ఏం గ్రేట్ ఫ్యామిలీ ఏమీది అని శ్వేత తన వరకు ఓ ప్రాపర్టీ పెట్టించేసుకుంది. వాసుదేవ్ శ్యామల వాళ్ళకి కొన్ని షేర్లు, అలాగే వాళ్ళ పేరు మీద కొంత పొలం, కొన్ని సైట్లు, అలాగే కొంత బ్యాంక్ బ్యాలెన్సు ఉండే ఇల్లు పెట్టుకొని మిగతా మొత్తం యావదాస్తి జయదేవ్ పేరు మీద రాసేశారు. రాసిన తర్వాత పేపర్లు పట్టుకున్నాడు. ఏరా ఇష్టపడే చేసుకుంటున్నావా అన్నాడు అరవింద్. ఏదో ఒక రోజుకి ఎలా డివోర్స్ ఇవ్వాల్సి వస్తుందో ఎవరికి తెలుసు బావా, నువ్వు ఆ మాట మాట్లాడితే మేము అస్సలు ఒప్పుకోమురా అని అడిగితే, అరే తమ్ముడు తప్పురా, అలా అనకూడదురా అంది శ్వేత. ఒక విషయం చెప్పనా అక్క, నేను కారణం లేకుండా విడాకులు ఇవ్వను, ఇప్పుడు మీరు ఏడిచిస్తున్నారు కాబట్టి కారణం ఉన్నా విడాకులు ఇవ్వను, మీరున్నారుగా అక్క, నేను లేకపోతే నువ్వు లేవా, అమ్మా నాన్న లేరా, అంతేగా మరి అంది శ్వేత. దీని తెలివి తెల్లారా అనుకొని, ఏంటి వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడు అంది శ్వేత. వాడు మాట్లాడే చాలా మాటల్లో ఉంటుంది తేడా, నీకు తెలిసిస్తేనే కాదే అనుకున్నాడు. ఈలోపు జయదేవ్కి కుసుమకి ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిగిపోతే మొదటి రాత్రి గదిలోకి పంపించి, పిల్ల నువ్వు సంతోషంగా ఉండండి అంటే, డాడీ నువ్వు ముందు బయటికెళ్ళి అన్నాడు జయదేవ్. కుసుమ లోపలికి వచ్చిన తర్వాత పావుగంట అరగంట నుంచుంది. ఏంటి అలా నుంచున్నావు అన్న తర్వాత, ఏం లేదు పాలు చల్లారిపోతాయి బావా, కుషిని దాగొచ్చుగా అంది. ఛీ వెళ్ళిపడుకో అన్నాడు. అని వెళ్ళి మనసుకి నచ్చలేదు, ఒక రకంగా డబ్బు కోసం ఆస్తి ఎక్కడ తండ్రి తనకు పెట్టడో అనే దాంతో తన జీతం మీద వచ్చే వాటితో తన కార్డులో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందో, తన లావిష్ లైఫ్ లగ్జరీ లైఫ్ తన ఖర్చుల గురించి తనకు తెలుసు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇష్టంతోనూ ప్రేమతోనూ కాదు కాబట్టి ముట్టుకోలేదు కుసుమనే. ఆ తర్వాత కుసుమ కూడా పడుకొని నిద్రపోయిందే. తెల్లారి పొద్దున్నే నిద్ర లేవంగానే బయటికి వెళ్ళంగానే ఇప్పుడు మంది ఉంటారు,
అంటారు. లోపల అంతా బాగానే ఉందా, బాగానే జరిగిందా అంటే నువ్వు లోపల జరిగిందంతా అత్తే, మామా, వదినా అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తే పళ్ళు రాలిపోతాయి నీకు. నోరు మూసుకొని సిగ్గుపడుతూ తల వంచుకొని మొన్న నేను వచ్చినప్పుడు బొట్టన వేలుతో ముగ్గేస్తూ నుంచున్నావే అలా వేస్తూ అంతా బాగానే జరిగిందని చెప్పాలి, అర్థమైందా అని బయటికి తీసుకొచ్చాడు జయదేవ్. ఎదురుగానే నిజంగా శ్యామలు వచ్చి ఏమ్మా అంతా బాగానే ఉందే, రాత్రి అంతా బాగానే జరిగిందిగా, ముట్టుకున్నాడుగా అమ్మ అని అడిగితే ఆల్ ఓకే కదూ, అంతా ఓకేగా అంది శ్వేత. అనేసరికి కుసుమ వాళ్ళ మొహాలు చూస్తుంటే మీ ఇద్దరు అడగాల్సిన మాటలేనంటే అన్నాడు జయదేవ్. తప్పేంట్రా, నువ్వేమో ఇష్టంగా చేసుకున్నావా, ప్రేమించి చేసుకున్నావా? అయినా ఇది తరతరాలుగా యుగయుగాలుగా వస్తుంది. అబ్బాయి ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టాడా, ఇద్దరు సఖ్యంగా ఉన్నారా లేరా అని పెద్దోళ్ళు అన్న తర్వాత అడుగుతాం, అడగకుండా ఎలా ఉంటాం? ఓ ఇప్పుడు మీ ఇద్దరు పెద్ద మనుషులు అడిగారనమాట. అంతా బాగానే ఉంది అత్తయ్య అనేసింది కుసుమ. అన్నాక అది ఇప్పుడు ప్రశాంత పడ్డాం మేము అనుకున్నారు వీళ్ళు. హనీమూన్కి వెళ్ళి రండి అంటే ఎక్కడికి అన్నాడు. హనీమూన్కి రా అన్నాడు వాసుదేవ్. డాడీ నేనేమి నీ ఆఫీసులో నీ కింద పనిచేయట్లా, ఒకళ్ళ ఆఫీసులో ఒకళ్ళ కింద పనిచేస్తున్నాను, నేను పెట్టిన లీవ్ అయిపోయింది, వెళ్ళి నేను జాయిన్ అవ్వాలి అనేసరికి అది కాదురా, ఇవన్నీ ఎవరు తీసుకెళ్ళాలి, ఎందుకత్తా నేను వండుకుంటానుగా, నాకు వంట వచ్చుగా అంది కుసుమ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా ఉంటారమ్మా, ఏం వండుకుంటావే, మేమున్నాంగా, పర్లేదు నేను ఇవన్నీ రెడీ చేపిచ్చా అంది శ్యామల. సరే అలాగైతే నేను ఫ్లైట్కి వెళుతున్నాను, దీనికి ఎటు పాస్పోర్ట్ కూడా లేదనుకుంటాను, మొత్తం రెడీ చేయించి నువ్వు తీసుకొచ్చే డాడీ వీళ్ళందరినీ అని బయలుదేరి వెళ్ళిపోయాడు జయదేవ్. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒక 4 కార్లు మాట్లాడుకొని వాటిల్లో సారెలు తీసుకొని కోడలి బట్టలు నగలు, దానికి తోడు శ్వేత షాపింగ్ చేసుకొచ్చి కొన్ని బట్టలు తెచ్చిచ్చింది, మోడర్న్ డ్రెస్సులు కుసుమకే తెచ్చిచ్చే కాస్మెటిక్స్ అవన్నీ ఇచ్చి మొత్తానికి అక్కడి నుంచి తీసుకొని వెళ్తే బెల్లు కొట్టేసరికి జయదేవ్ డోర్ ఓపెన్ చేశాడు. ఏంటి మంది వచ్చారు అనేసరికి మామూలే కదరా అని అరవింద్ చేత అన్నీ పెట్టిస్తుంటే, లే బావా నేను కూడా పట్టుకుంటాను, మరీ ఇంటల్లుడు కాదు గానిగిద్దరు తయారయ్యావు అన్నాడు జయదేవ్. మీ అక్కని చేసుకున్నాక అలవాటైపోయినాయి ఈ బరువులన్నీ నాకు అనుకొని నవ్వుకుంటూ లోపల పెట్టిన తర్వాత ఇక వీళ్ళు ఒక 4 రోజులు ఉండి వంటమ్మాయిని మాట్లాడి పనమ్మాయిని మాట్లాడి ఇంట్లో మంచి చెడులు చెప్పి కోడల్ని సుఖపెట్టమని తన కొడుకుని సుఖపడమని ఏమనొద్దని 1కి 100 చెప్పి అందరూ బయలుదేరి ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయమ్మా, రోజు వీడి ఫోన్లోంచి ఫోన్ చేయించు అని చెప్పి మరీ వెళ్ళారు. ఇక ఆ తర్వాత ఒక ఫోన్ ఇచ్చి ఆ ఫోన్లో ఇదిగో ఇది నా నెంబరు, ఇది అమ్మ నెంబరు, చెయ్యి మాకు అని చెప్పి వెళ్ళిపోయారు శ్వేత శ్యామల. ఆ తర్వాత ఇక జయదేవ్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. వంటమ్మాయి చేసే వంట బాగాలేదని వంటమ్మాయిని తీసేసి తనే వంట చేయటం మొదలుపెట్టింది కుసుమ. ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళి కాబట్టి నువ్వు వేరే గదిలో పడుకో అని కుసుమని పలకరించేవాడు కాదు. ప్రతిదానికి ఏదో తిట్లు తింటూనే ఉండేది, ఏదో ఒక పనులు చేసే. ఇక వంట మాత్రం బాగుంటుంది కాబట్టి భోజనం వరకు చేసి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఆఫీస్కి. ఇక ఇలా జయదేవ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి కుసుమ అత్తతో మాట్లాడుతున్నా ఆడపడుచుతో మాట్లాడుతున్నా ఏమీ తోచేది కాదు. దాంతో వాళ్ళుండే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కిందకి దిగి ఒక రోజున అలా పార్క్ దగ్గర కూర్చుంటే అక్కడున్న అమ్మలక్కలు ఆంటీలు బామ్మలు పరిచయం చేసుకున్నాడు పిల్లలతో సహా కుసుమనే. పరిచయం చేసుకోవటం సంగతి అలా ఉంచి వాళ్ళ ఇళ్లల్లో దూరిపోయింది వెళ్ళి కుసుమ. వాళ్ళకి అవని ఇవని వండి తీసుకెళ్ళి ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళతో చనువుగా కూర్చొని కబుర్లు చెప్పటం మాటలు చెప్పటం, ఇక సొల్లు సోది అలవాటే కాబట్టి కుసుమకి లొడ 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 వాళ్ళతో వాగటం, వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకురావటం, వాళ్ళ పిల్లలతో ఆడుకోవటం, వాళ్ళ పిల్లల్ని తనతోనే ఉంచుకోవటం, ఆ తర్వాత వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి వంటగదుల్లో మాకు అవిరా వివిరా అంటే వాళ్ళకు వండి పెట్టడం, వాళ్ళని ఇక జయదేవ్ లేనప్పుడు ఇంటికి తీసుకురావటం, ఇంటికి తీసుకొచ్చి అవని ఇవని వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి తన నగలు తీసి చూపించడం, చీరలు తీసి చూపించడం, వాళ్ళు అవి బాగున్నాయి ఈ బాగున్నాయి పెట్టుకొని ఇస్తామంటే వాళ్ళకి ఇవ్వటం, ఇలా కొన్ని రోజులు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ విషయాలు ఏవి కూడా జయదేవ్కి తెలియదు. అయితే ఒక రోజున
కుసుమ అనుకోకుండా పిల్లలతో ఆడుకుంటూ ఉండగా బాల్కనీలో కొన్ని విశేషాలు చూసింది ఆ అపార్ట్మెంట్లో. అదేంటంటే ఒక ఆంటీ మార్కెట్కి వెళ్ళినప్పుడు అంకులు పనమ్మాయితో సరసాలాడటం, ఆ పనమ్మాయితో బెడ్రూమ్లో క్లోజ్గా ఉండి వాళ్ళు ఇంటిమేట్ అవటం, తర్వాత ఒక ఇంట్లో ఒకడు ఆఫీస్కి వెళుతున్నానని చెప్పి పెళ్ళాం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెనక్కొచ్చి ఇంకో దాని ఫ్లాట్లో దూరటం. ఇక ఒకదాని సంగతి చూస్తేనేమో అలా కోడలు కొడుకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయి కోడల మీద కట్నాలు తీసుకురాలేదని కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చాడీలు చెప్పటం. ఇలా కొన్ని విషయాలన్నీ గమనించిన మీదట కుసుమకి తప్పు అనిపించింది, బాధ అనిపించింది, కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. దాంతో వెళ్ళి ఇలా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళకి చెప్పేసేసరికి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగిపోయినాయి, గొడవలు జరిగిపోయినాయి, అల్లర్లు జరిగిపోయినాయి, గోలలు జరిగిపోయినాయి, నానా రచ్చలు రభసలు జరిగిపోయినాయి. ఆ తర్వాత ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా అటెండ్ అవటం జయదేవ్కి అసలు అలవాట్లేదు. అలాంటిది ప్రెసిడెంటు ఈసారి మీటింగ్కి నువ్వు ఖచ్చితంగా రావాలని ఏదో ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పాడు జయదేవ్కి. దాంతో కోపం వచ్చి మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో అమ్మలక్కలందరూ ఊగిపోతూ కూర్చున్నారు. చాలామంది మగాళ్ళు కూడా కూర్చుంటే ఏంటి విషయం, నన్ను రమ్మన్నారు అన్నాడు ప్రెసిడెంట్తో. ఏంటేంటయ్యా, అసలు ఎక్కడి నుంచి చేసుకొచ్చావు దాన్నే, అసలు ఎవత్తంటున్నావు దాన్నే, అయినా నీ పెళ్ళాం నీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇళ్లలో నీ పెళ్ళాం దూరిపోవటం ఏంటి, మా ఇళ్లలోకి వచ్చి నీ పెళ్ళాం మా వంటగదుల్లో దూరిపోద్ది, మా బెడ్రూముల్లోకి దూరిపోద్ది ఏంటి అసలు, అయినా మా ఆయన పని పిల్లని సొంత కూతురులాగా చూసుకుంటే పనమ్మాయికి మా ఆయనకి ఎఫ్ఐఆర్ అంటగట్టి చెప్పింది తెలుసా నీ పెళ్ళాం అబద్ధాలు. అయినా మా అత్తగారు దేవత లాంటిదైతే మా అత్తగారి మీద నాకు ఇదిగో ఎదురింటి ఆంటీకి వెళ్ళి చాడీలు చెప్తుందని చెప్పింది తెలుసా నీ పెళ్ళాం, నాకు నా పెళ్ళానికి తగాదా పెట్టింది తెలుసా నీ పెళ్ళాం. నా పెళ్ళాం అయితే గనక నేను అది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వేరే ఫ్లాట్లోకి వెళుతున్నానని చెప్పి నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి పుట్టింటికి వెళ్ళిపోయి నాకు విడాకులు ఇస్తానందే. అసలు నీ పెళ్ళానికి ఎందుకురా ఇవన్నీ, మా పిల్లల్ని మేమేమైనా పట్టుకోమన్నామా, దాన్ని అయ్యి వండుకొచ్చి మాకిమ్మనమన్నామా, మా ఇళ్లల్లో దూరిపోమన్నామా, ఎవడు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా పల్లెటూరు బయటనే, అయినా మా పిల్లలందరినీ ఎత్తుకెళ్ళి ఆడాడిచ్చుద్దేంటి, దాని దగ్గర ఉంచుకుంటుందేంటి, అది నేను ఉంచుకుంటానంటదేంటి, నువ్వు మగాడివి కాదా, నువ్వు పిల్లల్ని కనలేవా, నువ్వు గేఫేలోవా, అయినా నేను దేని తలుపు కొడితే, నేను దేనింట్లోకి దూరితే నీ పెళ్ళానికి ఎందుకు, నువ్వేమన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చి నీ తలుపు కొట్టి నీ పెళ్ళాన్ని ఏమన్నా రమ్మనమని నీ పెళ్ళాన్ని ఏమన్నా సేఫ్టీలు తీసుకొచ్చి బెడ్రూమ్లోకి పిలిచానా నేను, అసలు నా పెళ్ళానికి చెప్పాల్సిన అవసరం నీ పెళ్ళానికి ఏంటి, దాని లిమిటేషన్స్లో అది ఉండకుండా అనేపాటికి జయదేవ్ కోపం వచ్చి నోరు ముయ్యమనమని అక్కడున్నాను ఒక్కటేశాడు. ఇక మాట పెరిగిపోయి అందరూ మూగుమ్మడిగా వాగ్యుద్ధం మొదలుపెట్టారు జయదేవ్ మీద. నోడుగల్లోడు కాబట్టి కాస్త గట్టోడు కాబట్టి ఆర్గ్యూ చేసి నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళందరికీ సారీలు చెప్పించకపోతే గనక నువ్వు ఈ కమ్యూనిటీలో ఉండటానికి వీల్లేదని ప్రెసిడెంట్ గారు తీర్మానం చేస్తే, హలో డూ యు నో హూ యామ్ ఐ, ఎలా కనపడుతున్నాను రా నేను నీకు, నా రేంజ్ ఏంటో తెలుసా, నా స్టేటస్ ఏంటో తెలుసా, నా బాబు ఎవడో తెలుసా, అసలు ఎలా కనపడుతున్నాను నేను నీకు, ఏదో ప్రశాంతంగా ఉంటుందిలే, లో క్లాస్ వాళ్ళు కాదు ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పి నేను మంత్లీ పే చేస్తున్న రెంటే ఇక్కడ మెయింటెనెన్స్ కరెంటు బిల్తో కలిపి 50K, అలాంటిది నువ్వేమన్నా పడతాననుకుంటే పొరపాటు, అది వచ్చిందంటున్నారు మీరెందుకు రానిచ్చారో, అది పలకడిచ్చిందంటున్నారు మీరెందుకు మాట్లాడారో, అది చెప్పిందంటున్నారు మీరెందుకు విన్నారో, మీరు ఎడ్యుకేటెడ్సేగా, మీకు ఆ మాత్రం సెన్స్ లేదా, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా, మీకు ఆ మాత్రం తలకాయ పని చేయటం లేదా, మీ పిల్లల్ని తీసుకెళ్ళిందంటున్నారు, తీసుకెళ్ళేటప్పుడే మేమేమని ఎందుకు అనలేదో, నేను గేఫేలోనో కాదో తీసి పక్కన పెట్టండి, మీ మొగుళ్ళందరూ నికాల్సైన మగాళ్లే కదా, మరి ఈ గేఫెలోస్ అందరూ నోళ్ళు మూసుకుంటే మీరెందుకే అంతరెచ్చిపోతున్నారో అని అడిగొచ్చాడు జయదేవ్. ఇలా గొడవ అయిపోయిన తర్వాత ముందు ఇలాగైతే నువ్వు ఉండటం కష్టం ఈ అపార్ట్మెంట్లో అంటే షటప్, నేనే ఉండాలనుకోవట్లేదు అని అప్పటికప్పుడు ఇక అపార్ట్మెంట్ కాదని ఒక విల్లా చూసి ఆ విల్లాని బుక్ చేసేసి అప్పటికప్పుడు ప్యాకర్స్ వాళ్ళకు ఫోన్ చేసి షిఫ్ట్ అయిపోవటానికి ఏర్పాట్లు చేస్తుంటే, ఎక్కడికి వెళుతున్నాం మనం, ఇక్కడ బాగుంది, పిన్ని గారు ఉన్నారు, వదిన ఉంది, పెద్దమ్మ ఉంది, అక్క ఉంది, బావగారు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలి ఎక్కడికి వెళుతున్నాం మనం అనేసరికి గోడ పట్టుకొని ఈడ్చుకొచ్చి కారులో పడేసి విల్లా దగ్గరికి వెళ్ళి సామాన్ సర్దిన తర్వాత ముందు బయలుదేరమని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఫ్లైట్లో వేసుకొని ఈలోపు
ఇంటి దగ్గరికి తీసుకొస్తే అయ్యో మీరే వచ్చారా, మేమే వద్దామనుకుంటున్నావురా, ఇదిగో అమ్మాయి కోసం అని చెప్పి పాస్పోర్టు, అలాగే నువ్వు అడిగావని చెప్పి పిల్లకి ఆధారు, పాను, ఓటు కార్డు, ప్రూఫ్లు అన్నీ రెడీ చేయించాను అని వాసుదేవ్ కవర్ అందించబోతే ఆ కవర్ తీసుకొని నేలకేసి కొట్టాడు జయదేవ్. అక్కడే ఉన్న అరవింద్కి ఇదంతా అర్థం కాలేదు. శ్వేత, శ్యామల, వాసుదేవ్ పిచ్చెక్కిందా ఏంట్రా, ఏమైంది అనేసరికి ఏమైందా, అసలు ఎందుకు వచ్చావు అని అడగరా నన్ను అని అడిగితే ఏమైందిరా అన్నాడు అరవింద్. ఏమవటం ఏంటి బావా, ఇలా గొడవ జరిగిందే, ఇలా రచ్చ అయిందే, ఈ పనికి మాలిందే ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉండకుండా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీనికి ఏం పని బావా, అసలు ఇది వెళ్ళిందంట కిందకి వెళ్ళి అందరితో ముచ్చట్లు కలిపేసి అందరు కొంపల్లో దూరిపోయి అందరినీ కొంప మీదకి తీసుకొచ్చి ఎన్ని మాటలు అన్నారో తెలుసా, వాళ్ళు ఎంత చండాలమైందో తెలుసా. చివరికి అప్పటికప్పుడు ఆ నిమిషం నేను ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చింది బావా. దీనికి ఎందుకు బావా, ఎవడు దేని తలుపు కొడితే దీనికెందుకు, ఎవడింట్లో దూరితే అన్నాడు జయదేవ్. అదేదో చిన్నపిల్లలేరా, తెలియక మాట్లాడిందేమో. అవునా, మన పక్కింటి ఆవిడికి మన ఎదురింటి ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందిగా, నువ్వు వెళ్ళి చెప్పిరా పో, వెళ్ళి వాళ్ళ ఆవిడకి. నాకేం పని అంది శ్యామల. మళ్ళీ చెప్పు. అవునరా నాకేం పని, మరి ఆ బుద్ధి దీనికి ఉండాలి కదా, దీనికేం పని, ఎవడితో ఎవతితో అయితే దీనికేం పని. అయితే ఏంట్రా అరుస్తావా ఏంటి, అరవటం ఏంటి నాన్న, కొద్దిగా అయినా సంస్కారం ఉండొద్దా మనిషి అన్నాక. మీ వాడికి మీరు మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నా ప్రాణానికి మాత్రం దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అసలు దీనికి ఏం తెలుసు, దీనికి ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలా బట్టలు కట్టుకోవాలో తెలియదు, అసలు దీనికి ఏం చేతవ్వని, కూర్చోవటం తెలీదు, నుంచోటం తెలీదు, నడవటం తెలీదు, ఏం తెలుసు, పల్లెటూరి బయటిది, అక్షర జ్ఞానం లేని దున్నపోతేది, దీన్ని తీసుకొచ్చి చేసి నా బతుకుని ఏం చేద్దామనుకున్నారు అసలు మీరు అనేపాటికి. అదేంట్రా అలా మాట్లాడతావు అంది శ్వేత. నోరు ముయ్యక్క నువ్వు, ఇంకేమైనా అంటే బాగోదు చెప్తున్నాను. నీ వరకు నువ్వు మాత్రం అన్ని విధాలా నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని చేసుకున్నావు. నా బతుకేంటో దీంతో ఇలా తగలడిపోయిందే, దీనికి అందరి విషయాలు కావాలి. వాళ్ళు ఎన్ని మాట్లాడిగారో తెలుసా బావా, వాళ్ళ వరకు వాళ్ళకి దాని మొగుడు పని మనిషితో కులుకుతున్నాడని తెలిసి పని మనిషిని కూతుర్లా అనుకున్నాడంట. ఇదెళ్ళే అబద్ధాలు చెప్పి చాడీలు చెప్పిందంట. వాళ్ళత్తగారు దేవత లాంటిదంట. వాళ్ళత్తగారు ఎదురింటి ఆవిడతో అది కట్నాలు తేలేదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని దాని మొగుడు చెప్పిన మాట అబద్ధం అంట. ఇదే లేనిపోయిన కల్పించి వాళ్ళ మధ్య తగాదాలు పెడుతుందంట. ఒకడు తాగొచ్చి ఒకడు పచ్చి తిరుగుపోతులాగా రోజుకో దాన్ని పెళ్ళాం లేనప్పుడు తీసుకొస్తుంటే తన మొగుడు మహాపతివ్రత పురుషుడంట. ఇదే కావాలని దాని మొగుడు మీద మోజుపడి దాని మొగుడిని గోకటానికి నేను లేనప్పుడు నాకు చాడీలు చెప్పిందంట. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇది ఇంట్లో కూర్చోబెట్టుకుంటే నువ్వు గేఫేలోవా, నీకు పిల్లలు పుట్టరా, నువ్వు పిల్లల్ని కనొచ్చుగా, మా పిల్లల్ని తీసుకురావటం ఎందుకని ఎన్నడిగారో తెలుసా బావా. ఒకడైతే గనక నేనేమైనా నీ ఇంటికి వచ్చానా, నీ బెడ్రూమ్లోకి వచ్చానా, నీ తలుపు కొట్టి నీ పెళ్ళాన్ని రమ్మన్నానా అని ఎలా మాట్లాడారో తెలుసా బావా. అసలు వాళ్ళేం అలా మాట్లాడరు. ఆ అన్నయ్య గారు, ఆ పిన్ని, ఆ పెద్దమ్మ, ఆ అక్క, వదిన చాలా మంచోళ్ళు. నువ్వే లేనిపోయినాయి చెప్పకు బావా, నీకే కోపం ఎక్కువ. అసలు ఎందుకు అలా లేనిపోయిన నిందలన్నీ వేస్తావు అంటే నువ్వు చెప్పటం తప్పు కాదా. చెప్పాను బావా, వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళ ఇళ్లల్లో తప్పులు జరుగుతాయి, వాళ్ళ కాపురాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ మొగుళ్ళు వేరే ఎవరో ఒకళ్ళని తగులుకుంటే ఆ అక్క వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే మరి నువ్వు ఎలా ఉన్నా సరే నేను సర్దుకుపై సంసారం చేసుకొచ్చే బదులు నేను దేన్నో దాన్ని తగులుకుంటే నువ్వు ఆ పని చెయ్యవుగా బావా. నీకు పెద్దగా అలాంటి కోరికలు కలగవుగా. ఫస్ట్ నైట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు నన్ను ముట్టుకోలేదుగా, నా ఒంటి మీద చెయ్యేసి కాపురం చేయలేదుగా, మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదుగా బావా అనేసరికి అక్కడున్న శ్యామల, వాసుదేవ్, శ్వేత నుంచొని ఏం జరగలేదా అంటే నువ్వు ఇప్పుడు దాకా దాన్ని ముట్టుకొని కాపురం చేయలేదా, దాని జీవితం నాశనం చేసి మంటల పాలు చేసావా అనేపాటికి అరవిందో
హుషో అనేపాటికి లాగిపెట్టి ఒక్క తేత్ తీశాడు జయదేవ్ కుసుమనే. వెళ్ళి శ్యామల మీద శ్వేత మీద పడింది. ఏది పర్సనలో తెలీదో, ఏది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలో తెలీదో, 4 గోళ్ల మధ్య ఉండాలో తెలీదో, దేన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలో తెలీదో, మనం మన లిమిట్స్లో లిమిటేషన్స్లో ఎలా ఉండాలో తెలీదో, ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో తెలీదో. దీంతో వాగుతున్నావుగా, మా అమ్మతో పొద్దున్న లేచిందని సాయంత్రం దాకా మా అక్కతో వాగుతున్నావుగా, నీకో విషయం తెలుసా బావా, అసలు ఇది ఏముండుద్దో దేనికే తెలీదు. ఇది నీకు ఇష్టమంటగా అత్తయ్య చెప్పింది, ఇది నీకు ఇష్టమంటగా వదిన చెప్పిందే. ఏ బావా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవా, నేను మనిషిని కాదా, నేను జంతువునా, నేను దీన్ని ఏలుకోలేను, నేనుతో కాపురం చేయలేను. దీనికి ఏది పర్సనల్ ఏది ప్రైవేటు, ఎవరికి ఏది చెప్పాలి ఎవరికి ఏది చెప్పకూడదు ఏదీ తెలియదు. వీళ్ళతో వాగుతూనే ఉంటుంది. ఆ వాగే దాంట్లో అత్త వదిన అనుకుంటూ పద్దాకా ఏదో ఒకటే. అది చాలదని మళ్ళీ ఇక కమ్యూనిటీలో వాళ్ళతో మొదలుపెట్టింది సోదే. నా వల్ల కాదు బావా, దీంతో నేను కాపురం చేయలేను, విడాకులు ఇచ్చి పడేస్తాను అన్నాడు జయదేవ్. అనేసరికి అరవింద్, ఎందుకు ఇస్తావురా విడాకులు, ఏం చేయమంటావు బావా, మరి ఎవరు పర్ఫెక్ట్ అంటావు ఇక్కడ, ఎవరిలో లోపాలు లేవు, మెమ్మలో లేవా, మీ నాన్నలో లేవా, మీ అక్కలో లేవా, నాలో లేవా, నీలో లేవా, ఎవరిలో లేవంటావురా. మీ నాన్నకి తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే మొండితనం మూర్ఖత్వం లేదా, ఉన్న ఆస్తినంతా తగలెట్టేసి తర్వాత మీ నాన్న వ్యాపారం పెట్టాలనుకుంటే వీళ్ళమ్మ సపోర్ట్ చేసిందనే దానికన్నా కూడా మీ నాన్నకి దాని మీద కోరిక ఉండి కాదా పెట్టిందే. మీ అమ్మ మీ నాన్న చేసే తప్పులను తెలిసి కూడా మీ నాన్న మీద ఉన్న ఇష్టంతో కాదా సపోర్ట్ చేసింది. అలాగనుకుంటే మీ అమ్మకు మాట్లాడటం చేతవా, పెళ్ళైన కూతురు పెళ్ళైన తర్వాత అత్తమామలతో ఎలా ఉండాలో ఈ రోజుకి మీ అమ్మ నేర్పించగలిగిందా. మీ అక్క మా ఇంట్లో మా అమ్మ నాన్నలు మీ అమ్మ నాన్నలా చూసుకోగలుగుతుందా, కలవగలుగుతుందా. రోజు మీ ఇంటికి వచ్చే మీ అక్క నెలకోసారి కూడా మా ఇంటికి రాదు, మా అమ్మ పట్టించుకోదు కాబట్టి సర్దుకుపోతుంది సంసారం అనేదే. లేదు మా అమ్మ అందరత్తగారు లాంటిదే అయితే ఈ పాటికి మా బతుకులు ఏమయ్యాయి. మీ అక్కకి మాటలు రావనుకుంటున్నావా, నేనే చిన్న మాట అన్నా నీకు విడాకులు ఇచ్చేస్తా, ఎలిమని కూడా అక్కర్లేదు, కానీ నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా చేస్తా, నీ పరువు తీస్తా, నిన్ను వీధికి ఎక్కిస్తానని ఎలా మాట్లాడుద్దే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పుట్టింట్లో ఉంటుంది, పెళ్ళి అయిందే. అత్తారింట్లో అత్తగారితో మామగారితో ఎలా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించిందా. అసలు మొగుడు బిజినెస్ ఏంటనేది ఏ రోజైనా పట్టించుకుందా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పుట్టింటి ప్రతి విశేషంలో మీ అక్క ఉండాలి. మీ అమ్మ ఏం కూర వండాలి, ఏం టిఫిన్ చేయాలన్న దగ్గర సాయంత్రం దాకా అన్నీ డిస్కస్ చేసుకుంటారు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ విడాకులు ఇచ్చుకుంటూ పోతే ఎవరిలో లేవురా లోపాలు. నేను నీకో విషయం తెలుసా, ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను భరిస్తున్నాడు బావా అంటావు, భరించి తీరాలి. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అది బాధ్యతరా. ఆ రోజు నీకు మీ నాన్న ఆస్తి కావాల్సి వచ్చింది, ఆస్తి నచ్చిందే, మరి ఆస్తి కోసం ఎందుకు చేసుకున్నావురా, వదిలేసి ఉండాల్సింది కదా. మరి అదే ఆస్తి అమ్మాయికి ఇచ్చి వేరే సంబంధం చూసి మీ నాన్న పెళ్లి చేసుకునేవాడుగా. నీ శాలరీతో నువ్వు నచ్చిన అమ్మాయిని మెచ్చిన అమ్మాయిని చూసి చేసుకుని ఉండాల్సిందిగా. ఎందుకు చేసుకోలా, మా నాన్నలో లోపం లేదా, మా నాన్నకి మీ అక్కలాగా తొందరపాటు జబ్బు ఉందే, మా అమ్మ సర్దుకుపోలేదా, మా అమ్మ కాంప్రమైజ్ అవ్వటం లేదా, అది చూసే నేను నేర్చుకున్నాను రా. లేదంటే కనుక మీ అక్కతో నేను ఒక్కరోజు కాపురం చేయగలను అనుకుంటున్నావా. అల్లుడిగా నాకేంటి అవసరం, నాకు బిజినెస్ లేదా, ప్రతి దానికి మీ అక్క దాని వెనకాల నేను రావాలి. లేదంటే ఇది హర్ట్ అవ్వదా, సర్దుకుపోతే సంసారాలు. కానీ ఏం చేద్దామంటావు, వీధిని పడి అదేమన్నా కరెక్ట్ అంటావా, విడాకులు ఇవ్వటం గొప్పతనం అంటావా. సరే దీనికి విడాకులు ఇస్తావు, రేపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న మీ అక్క లాంటి ఒక దాన్ని చేసుకుంటే దానిలో ఏ లోపాలు ఉండవారా, అన్నీ కరెక్ట్గా ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా. మరి నీకెందుకు బ్రేకప్ అయింది. అలాంటప్పుడు అన్ని సంవత్సరాలు రిలేషన్లో ఉన్నావుగా, ఏ విషయం దగ్గర కుదరలేదు చెప్పు. మరి ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. అయితే ఏంటి బావా ఇప్పుడు, టేక్ సమ్ టైం అంటున్నాను జయదేవ్. అంటే ఎంత బావా, 1 సంవత్సరం 2 ఏళ్ళు అక్కర్లా, మేము తన్నే నెల రోజుల్లో మార్చి చూపిస్తాం నీకు అన్నారు శ్యామల శ్వేత. ఎంత అన్నాడు అరవింద్. నెల చాలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మీకు తెలియకుండా. అక్కర్లా, దాన్ని ఇక్కడే వదిలిపెట్టేళ్ళు, అది మూటుదని మురటాగా ఉందనే కదా నువ్వు దాన్ని అన్ని మాటలు అన్నావు. నెల చాలు. నెల ఎలా సరిపోద్దే. సరే 2 నెలలు, 3 నెలలు ఫైనల్. 3 నెలల్లో దాన్ని మార్చి నీకు చూపించకపోతే నువ్వు వదిలేసి వెళ్ళిపోరా దాన్ని అని చెప్పేసరికి అక్కడి నుంచి అక్కడే జయదేవ్ వెనక్కి తిరిగి 3 నెలల్లో అది మారకపోతే కనుక నేనేంటో చూస్తారు మీరు అనేసి
బాయ్ బావా, వీళ్ళు చెప్పారని కాదు, నువ్వు అన్నావని ఆ టైం కూడా ఇచ్చి వెళ్తున్నానని వెళ్ళిపోయాడు జయదేవ్. వెళ్ళిపోయిన తర్వాత శ్యామల శ్వేత కలిసి వాసుదేవ్ మాట్లాడకుండా కూర్చున్నాడు. అక్కడే కూర్చుంటే, ఏమే టీవీలో అన్ని రకాల సినిమాలు వేయవే, మనం చూస్తూ దీనికి చూపిద్దాం, దీనికి పలక తీసుకురా, ఏ నుంచి జడ్డు దాకా నేర్పిద్దాం, దీనికి సంతకం పెట్టడం నేర్పిద్దాం, అలాగే లంగా కిందకు కట్టి చీర కిందకు కట్టడం నేర్పిద్దాం, ముక్కు పుడకలో సుహాసినిని మార్చినట్టు దీన్ని బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి కొంచెం మేకప్ వేయించుకొచ్చి మార్చేద్దాం, ఆ తర్వాత సీతారామరాజు సినిమాలో సంగమిని మార్చినట్టు దీన్ని మార్చేసి ఐగోరు అనే దగ్గర నుంచి డార్లింగ్ గారు అనేలా చేసి పంపించేస్తే చాలు వాడికి. ఆ తర్వాత వాడే అసలు ఇది ఇలా ఎంత చేంజ్ అయిందా అని చెప్పి షాక్ అయిపోవాలి తెలుసా అనుకున్నారు అమ్మా కూతుళ్ళు. ఇంతేనా, ఇంకేమైనా మార్చాలనుకుంటున్నారా మీరు? అంతే అల్లుడు, ఒక లైఫ్లో ఇంక అంతకన్నా ఏం కావాల్సిందే ఉందే. ఆ తర్వాత వాడే కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేసుకుంటాడు అంది శ్యామల. ఏమే నువ్వు కూడా అంతేనా? అంతే కదా అంది శ్వేత. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడలేదే మావయ్య? వాడంత పొగరుతో చూసావా అల్లుడు, ఎలా మాట్లాడాడో. వాడు విడాకులు ఇస్తాడంట దాన్ని పిచ్చిదాన్ని చేసి. ఆస్తి రాసేసాను కదా, ఆడిందాట పాడింది పాట, ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటాడంట. ఊరుకుంటామా ఏంటి డాడీ? పెట్టుకుంటే మరే వెళ్ళి ముగ్గురం కలిసి వాడు పరువు తీసి బాది పారేసి ఉద్యోగం ఓడపీకిచ్చి వాడు పరువు తీసిరాము, పరుగులు తీసొస్తారు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? వీళ్ళందరూ మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదే అన్నాడు కుసుమ వైపు. కుసుమ తలదించుకొని బ్యామని నోరు తెరిచి ఏడుస్తా కూర్చుంటే, ముందు నోరు మొయ్యి అన్నాడు. అనేసరికి అరవకుండా అలా కూర్చుందే. అసలు మీరు మనుషులా పశువులా అన్నాడు ఒక్కసారిగా అరవిందో. ఏంటి అలా మాట్లాడుతున్నావు? లాగి కొడితే చెంప పగిలిపోద్దే. నేను నీ మొగుడిని, చేతగాని సన్నాసిని కాదు. కనీసం 5 ఏళ్లకి 10 ఏళ్ళకి ఒకసారైనా నన్ను మొగుళ్ళ మగాళ్ళ ఉండనివ్వు. నువ్వు అరవకుండా కూర్చో, నువ్వు ముందు కూర్చోవే, కూర్చో అన్నాడు. ఇందాక కూడా మా తమ్ముడితో నువ్వు చెప్పినవన్నీ నిజం కాదు కదూ, వాడికి మనసు మార్చడం కోసం అలా చెప్పావు కదూ, నువ్వు కాసేపు అరవద్దన్నాను నేను, ఏ నోటి మీదేలు అని కూర్చోబెట్టాక, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమని తెలియదా మామయ్య అత్తయ్య మీకు? నిజంగా వాడు అడిగిన దాంట్లో తప్పే ఉందే. అత్తయ్యలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయని నువ్వు, మామయ్యలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయని నువ్వు పెళ్లి చేసుకోలేదా మీ ఇద్దరు? మా నాన్నతో మా అమ్మ ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయిపోవటల్లా మీ అమ్మాయిని నేను ప్రేమించాను. దాని అమాయకత్వం, దాని మాటలంటే నాకు ఇష్టం కాబట్టి, దానిలో కల్లా కపటం లేదు కాబట్టి, అందరిలాగా నలుగురిని అది మెయింటైన్ చేయదు కాబట్టి, దాని క్యారెక్టర్ అనేది ఒకటి ఏడిసింది కాబట్టి, మన ఫ్యామిలీలు కూడా ఈక్వల్గా ఉంటాయి. రేపొద్దున పిల్లలు పుట్టినా కూడా మనకంటూ ఒక పరువు ప్రతిష్ట ఏడుస్తుందనే దాంతో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భరించట్లేదా? అయినా ఒక మాట చెప్తాను, సినిమాలు చూపించి మారుస్తారా? బ్యూటీ పార్లర్లో తీసుకెళ్ళి మారుస్తారా? జీవితాలంటే సినిమాలు అనుకుంటున్నారా, ఆటలు అనుకుంటున్నారా? అసలు ఎలా కనపడుతున్నాడు వాడు మీకు? మీరు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు, వెధవ వేషాలు వేసుకుంటూ పోతే, ఈ అమ్మాయి ఇలాగే ఉంటూ పోతే, రేపు వాడు నిజంగా ఎవరో ఒకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరి మధ్యకి రావటానికి సగం కారణం మీరు, సగం కారణం ఆ అమ్మాయి. ఆ తర్వాత కూర్చొనప్పుడు కూడా మీరు చెప్పేది ఏంటో తెలుసా? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని మీ ముగ్గురు చుట్టూ కూర్చొని, దాన్ని ఆడదంటే ఇంతే, ఆడదన్నాక కష్టాలు తప్పో, సీత కష్టాలు సీతై, పీత కష్టాలు పీత, భరించాలి, వాడిని మార్చుకోవాలి, లేదంటే వీధికెక్కి వాడిని బజారుకి ఎక్కించి రావటం, వాడు ఏ విడాకులో ఇచ్చిందాక తీసుకురావటం. ఇక నా పెళ్ళాం అయితే గనక వాడు పెట్టుకున్న సెకండ్ సెటప్ ఏ చీర కట్టుకుందో నువ్వు అది కట్టుకో, అదే నగలేసుకుందో నువ్వు అదేసుకో, నువ్వే వెళ్ళి వాడి మీద పడు, ఇలాంటి సలహాలు మీరు దానికి ఇచ్చేదే. అసలు మీ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది వాళ్ళ లైఫ్, ఏదున్నా వాళ్ళు చూసుకుంటారని మీరు ఎందుకు అనుకోరు? కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతాను. లే అన్నాడు కుసుమ దగ్గరికి వెళ్ళి. అరవిందో లేచి నిలబడింది.
నువ్వు 10th క్లాస్ వరకు చదువుకున్నావు కదా, నీకేం బుర్ర పనిచేయదా, నీకేం జ్ఞానం లేదా, వాడు నీ మొగుడు, అది నీ ఇల్లు, అది నీ సంసారం. నువ్వైనా అసలు పద్దాక అత్తయ్యకి ఎందుకు ఫోన్ చేస్తావు, నా పెళ్ళానికి ఎందుకు ఫోన్ చేస్తావు, ప్రతి విషయం నువ్వు అసలు అక్కడ ఎన్ని ఇక్కడ వీళ్ళతో ఎందుకు వాగుతూ ఉంటావు, నీకేం పని పాట ఉండదా, నీ మొగుడికి నచ్చినట్టుగా వాడి మనసుకు నచ్చినట్టుగా నువ్వెందుకు ఉండవు, వాడిని నీకు నచ్చినట్టుగా ఎందుకు మార్చుకో, మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ప్రైవేట్ స్పేస్ని నువ్వెందుకు క్రియేట్ చేసుకో, వాడి మీద చేయలేదు అటు తిరిగి పడుకున్నాడంటే నీలో వాడికి ఏం నచ్చలేదో, వాడు ఎందుకు అలా ఉంటున్నాడో వాడికి దగ్గర అవ్వాలని నువ్వు ప్రయత్నించావా, అత్తయ్య చెప్పటం ఏంటి, వాడికి ఏ కూర ఇష్టమో నువ్వు అది అక్కడ వండటం ఏంటి, వాడితో నువ్వు సరదాగా మాటలు చెప్తూ వాడితో కబుర్లు చెప్తూ ఒకరోజు ఇసుక్కుంటాడు, 2 రోజులు ఇసుక్కుంటాడు, 3 రోజులు ఇసుక్కుంటాడు, నెల రోజులు ఇసుక్కుంటాడో, ఎన్నాళ్ళు ఇసుక్కుంటాడో, వీళ్ళతో చెప్పే కబుర్లు ఏదో వాడితోనే చెప్పొచ్చుగా, వీళ్ళకి చేసే ఫోన్ ఏదో వాళ్ళకే చేయొచ్చుగా, నీకు తెలియని విషయాలు వాడినే అడిగి నేర్పించమని అడగొచ్చుగా, వాడికి నచ్చినట్టుగా నువ్వు మారొచ్చుగా, నీకు నచ్చినట్టుగా వాడిని మార్చుకోవచ్చుగా. మావయ్య, మీరు మగాడే నేను మగాడినే, ఎక్స్పెక్టేషన్స్ ఉండవా మనకి, ఒక భార్య దగ్గర నుంచి మగాడేం ఆశించడా అత్తయ్య, ఒక ఆడవాళ్ళకి మగాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా, నచ్చినట్టుగా తనని ఈ అమ్మాయి మార్చుకోవాల్సిన బాధ్యత లేదా, నువ్వు 10th వరకు చదివావు, తెలీదు పల్లెటూరు బయతో ఎందుకు తెలీదు, తెలుసుకోవాలి అనుకోదు కాబట్టి తెలీదు, మారాలి అనుకోదు కాబట్టి మారదు, మార్పు మంచిదే, అది మంచి కోసం అయితే, తప్పుడు పనులు చేయమంటేనో చెప్పుడు మాటలు వినమంటేనో తప్పు, కానీ వాడు మారమంటున్నాడు, సంస్కారం నేర్చుకోమంటున్నాడు, నువ్వు చేసింది తప్పు కాదా, వాడికి నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పావా, ఎవరిళ్లల్లో దూరితే నీకెందుకో, అసలు నువ్వు వెళ్ళి వాళ్ళందరితో ఒప్పర్ మీటింగ్ పెట్టడం ఏంటి, వాళ్ళందరితో నువ్వు వెళ్ళి సోది చెప్పటం ఏంటి, వాళ్ళందరిని ఇళ్లల్లోకి తీసుకురావటం ఏంటి, వాళ్ళ పిల్లల్ని నువ్వు చూడటం ఏంటి, వాళ్ళకి నువ్వు వండి పెట్టడం ఏంటి, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే నీకెందుకో, ఎవరితో పోతే నీకెందుకో, ఇవాళ 100కి 90 మంది ప్రైవసీలు కావాలనుకొని న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయిన తర్వాత ఎవడికి వాడు వలస వెళ్ళిపోతున్నాడు. ఒక్క కొడుకునైనా నేను ఊళ్ళో ఉంటే మా అమ్మ నాన్నలకి దూరంగా వేరు కాపురం పెట్టాలి, వీళ్ళమ్మ ఏమన్నా మరి వీళ్ళని వదిలిపెట్టి ఉంటుందా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను సర్దుకుపోయి నా పెళ్ళాన్ని మాటలతో చేతలతో మార్చుకోవట్లేదా, మీ వదిన్ని నేను కొడుతున్నానా తిడుతున్నానా, ఏం చేయను మరి, నేను ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, మనం కొన్ని మార్చుకోవాలి, వాళ్ళని కొన్నిట్లో మార్చుకోవాలి, లేని సంసారాలు జీవితాలు ఉంటాయి అనుకుంటున్నావా, వాడు విడాకులు ఇస్తానన్నాడు, నువ్వు వద్దన్నాడు, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా నువ్వు సినిమాలు చూసి నువ్వు ముక్కు పుడకలో సుహాసినిలాగా సీతారామరాజులో సంగవిలాగా ఇప్పుడు నువ్వు మారెళ్ళి ఏం చేస్తావు అక్కడ, మళ్ళీ ఏం కావాలన్నా అత్తయ్యకి ఫోన్ చేస్తావు, వదినా అని నా పెళ్ళానికి ఫోన్ చేస్తావు, వాటి వల్ల సమస్యలకు పరిష్కారం వచ్చుద్దా, ఇప్పుడు ఈయనొచ్చి వాడిని కొడతాడు, వాడిని కొడితే పడటానికి తిడితే పడటానికి వాడేమన్నా పిల్ల కుక్క పిల్ల, వాడు అసలు ఫస్ట్ నుంచి వాడికి ఏం కావాలో వాడు ఎలా ఉండాలనుకుంటున్నాడో అమ్మా నాన్నలుగా అక్కగా ఇది కానీ మీరు కానీ పట్టించుకున్నారా, 10th తర్వాత వాడు హాస్టల్కి ఎగిరిపోయాడు, వాడికి ప్రైవసీ కావాలి, ఫ్రీడమ్ కావాలి, వాడి మాటకు ఒక విలువ ఉండాలి, మామయ్య వాడు బిజినెస్లోకి ఎందుకు రానంటున్నాడో తెలుసా, వాడికి బిజినెస్ అంటే ఇష్టం లేక కాదు, బిజినెస్లోకి వస్తే మీ అమ్మాయి మాట మీ మాటే చెల్లాలి, ఆ బిజినెస్లో మీరు తీసుకునే డెసిషన్లకి వాల్యూ ఇవ్వాలి, వాడు అలా కాదు, వాడిది న్యూ జనరేషన్, వాడి న్యూ థాట్స్, వాటికి మీరు వాల్యూ ఇవ్వరో వాటిని మీరు ఓకే చెయ్యరు, కాబట్టి ఎందుకు అనవసరంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అని వాడు దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నాడు. అసలు ఏ రోజైనా వాడిని కూర్చోబెట్టి ఫ్రెండ్లీగా ఫాదర్లా మీరు మాట్లాడితేనేగా, అమ్మలా అర్థం చేసుకుంటేనేగా వాడికి ఏం కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలని ఏ రోజైనా ఆలోచించారా అత్తయ్య, మృగమా నువ్వు పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళు అయిందే, వంటగదిలో కూడా భార్యాభర్తల మధ్య రొమాన్స్ ఉంటుందని నీకు తెలీదు, నిన్ను కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి నేను నీకు ఇష్టమైన వండి పెడుతూ నీకు ముద్దులు పెట్టి హగ్గులు పెట్టి పీరియడ్ టైంలో నిన్ను దగ్గరికి తీసుకుని నేను నిన్ను ఎలా చూసుకుంటానే, కలిసి మన ఇద్దరం స్నానం చేయమా, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న లాంటి వాళ్ళని సిగ్గువిడిచి చెప్తున్నాను, కానీ నేను నిన్ను ఎలా చూసుకుంటానే, వర్షంలో తడిస్తే నిన్ను ఎలా చూసుకుంటాను నేను, ఎన్ని ఫోటోలు ఎన్ని క్లిప్పింగులు, ట్రిప్పులకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత ఫ్రీగా ఉంటావో, నువ్వు చెప్పాల్సిందేంటి, నువ్వు చెప్తుందేంటి, నువ్వు ఇవ్వాల్సిన డైరెక్షన్ ఏంటి, నువ్వు దానికి ఇస్తున్న డైరెక్షన్ ఏంటి, అసలు ఇదంతా తీసే నువ్వు వాడికి సారీ చెప్పావా, వాడికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, భార్యతోనే వాడి ఇంకా జీవితంలో అన్నీ అనుకుంటున్నాడు కాబట్టి వాడికి యాటిట్యూడ్ ఈగో అని మీరు అంటున్నారు, వాడిని తప్పు చేయనివ్వట్ల, ఏ ఆడదాన్ని గోకనివ్వట్ల, లేదంటే వాడి హైప్కి వాడి అందానికి
వాడి చదువుకే గంటకొకదాన్ని రోజుకొకదాన్ని వాడు తెచ్చుకున్నాక మీరు చేయగలిగింది ఏంటి? తప్పు జరిగిపోయిన తర్వాత కూర్చొని ఏడవటమా? చూడు కుసుమ, ఇది నీ లైఫ్, వాడు నీ మొగుడు. ఏదైనా సరే నువ్వు వాడే తేల్చుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా అది మీ ఇద్దరి మధ్య సమాధి అయిపోవాలి. అది మీ పర్సనల్ విషయం. అక్కడ దాకా వస్తే మేమందరం కూడా పరాయి వాళ్ళేనంటారు. అంతేకాని నువ్వు ఇలా వచ్చి కూర్చొని ఇక్కడ వీళ్ళు చెప్పే సలహాలన్నీ వింటే నీ కాపురం నిలబడదు సరికదా, నీ బతుకు వీధిన పడుద్ది. నువ్వు తప్పు చేయలేదా? నీది తప్పు లేదా? అసలు నీకెందుకు? నీ మొగుడు, నీ ఇల్లు, నీ సంసారాన్ని నువ్వు దిద్దుకోవటం చేత కాదు. కానీ వెళ్ళి అందరి దిద్ది అందరి సరిచేసి వస్తానంటే అంతకన్నా నవ్వుల పాలుంటుందా? నీ భర్త నీ మీద చేయలేదనే విషయం ఇందాక నువ్వు వీళ్ళందరి ముందు అంటం అవసరమా? వాడు అలా వేయలేదంటే వేసేలా నువ్వు చేసుకోవాలి. వాడు నువ్వు క్లోజ్ అవ్వాలి. మీ ఇద్దరికి అయింది పవిత్రమైన పెళ్ళి. ఏం చేసినా కరెక్టే. మీ ఇద్దరు ఒక విషయం చెప్పమంటావా? న్యూడ్గా బట్టలు లేకుండా ఒకే గదిలో మీరు రోజుల తరబడున్నా తప్పనెవడండు. ఎందుకంటే మీరు మొగుడు పెళ్ళాం కాబట్టి. అర్థమైందా? నీకెంతకన్నా నేను చెప్పలేను. ఆడాళ్ళుగా వీళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పరు. మేనమామగా తండ్రిగా ఆయన ఇనిషియేటివ్ తీసుకోడు. నీకు అమ్మా నాన్నలు చెప్పి నేర్పిన సంస్కారం లేదు. నువ్వెందుకు నేర్చుకోవాలని ఎందుకు అనుకోవు? నీ ఇష్టం. నువ్వు వెళ్ళి వాడిని మార్చుకుని వాడికి నచ్చినట్టుగా మారుతావో, లేదు ఇక్కడే ఉండి వీళ్ళు చెప్పినట్టు నీ బతుకుని నాశనం చేసుకుంటావో, డెసిషన్ ఈజ్ యువర్స్. నువ్వు పదమే ముందు ఇంటివా అన్నాడు శ్వేతనే. ఎందుకు అలా అంటావు? నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఉండొస్తాలే. చెంప పగిలిపోద్ది నీకు. పద్దాకి ఇక్కడే ఉంటావా? మా ఇంటికి వెళ్దాంపా కాసేపు. మా మమ్మీ డాడీ దగ్గర ఉంది కానీ కాసేపు వాళ్ళతో కూడా నువ్వు మంచిదాన్ని అనిపించుకోవాలి బంగారం. నిన్ను ఎవరేమన్నా నేను తీసుకోలేనుగా. మా నాన్నతో నువ్వు దేవతవనే, మా అమ్మతో నువ్వు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస లాంటి అందమైన కోడలువనే, నీ మనసు చాలా విశాలమైందని వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్ను పొగడాలి. మనం అక్కడికి వెళ్దాంపా. నేను నీకు రాత్రంతా ఏం చెప్పాను బెడ్రూమ్లో అవన్నీ అక్కడ ఫాలో అయిపోయి చేద్దు కాని అని అరవింద్ తీసుకెళ్తే బాయ్ జాగ్రత్తే అని చెప్పి శ్వేత వెళ్ళిపోయింది అరవింద్తో. ఆ తర్వాత పోనీ నేను రానా అంది శ్వేత. తప్పురా, నువ్వు వెళ్తే నాకెవరుంటారు ఇక్కడ? నువ్వు వెళ్ళిపోయావనుకో ఆ స్పేస్ వేరే వాళ్ళు కవర్ చేస్తే నువ్వు తట్టుకోలేవు కదా. అమ్మో వద్దులే, నేనే ఉంటా. పోనీ నువ్వు వెళ్ళు మమ్మీ, నేను వస్తా పదమ్మా. ఎక్కడికి అత్తయ్యా నువ్వు వెళ్ళేది అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెళ్ళి వాళ్ళిద్దరితో కాపురం చేయించి శోభనం చేయించుతారా? మీ ఇద్దరు బయట కూర్చొని? ఏమన్నా సంస్కారం ఉందా అసలు మీకు? ముందు వీళ్ళనే కాదు ఎవరిని మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకు కొన్నాళ్ళ వరకు. నీకు చాలా పర్సనల్ స్పేస్ అవసరం కుసుమ, అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. మనిషిలా ఆలోచించు, పశువులా కాదు, మృగంలా, అంతకన్నా కాదు. థింక్ బిగ్, ఓకే అని అక్కడి నుంచి ముందు అరవింద్ శ్వేతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అలా కూర్చుంది కుసుమ. ఏంటి ఆలోచిస్తున్నావు? సినిమా వేసుకుని చూద్దాం ముక్కు పుడక అంది శ్యామల. నీ వెళ్తానత్తయ్యా. ఎక్కడికమ్మా అన్నాడు వాసుదేవ్. నా మొగుడు దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. కొట్టాడు కదే వాడు, కొడితే కొట్టాడులే, నా మొగుడేగా, నేను తప్పు చేశాను కాబట్టి కొట్టాడు. పంపించవా? ఉరిబో సస్తా నేను పంపకపోతే అనేసరికి డ్రైవర్కి ఇచ్చి జాగ్రత్తగా దింపిరమ్మంటే తీసుకెళ్ళి డ్రైవరు బాబు నాన్నగారు అమ్మాయి గారిని పంపించారని తలుపు కొట్టి అప్పచెప్పాక నువ్వు వెళ్ళన్నాడు జయదేవ్ డ్రైవర్ని. వెళ్ళిపోయాక అదేంటి 3 నెలల్లో నిన్ను మార్చి తీర్చిదిద్ది పంపుతామన్నారుగా, అదేంటి ఒక్కరోజు కూడా ఉంచుకోకుండానే ప్యాకప్ చేసేసారు నిన్ను? వాళ్ళెందుకు ఉంచుకుంటారు నన్ను? నేను నీ పెళ్ళాన్నైతే. సారీ బావా, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు అలా తప్పు చేయను, ఎవరితో మాట్లాడను. ఇక నుంచి ఏది మాట్లాడాలనుకున్నా నాకు నువ్వే ఉన్నావు కదా బావా, నేను నీతోనే మాట్లాడతా, నీ బుర్రే తింటా. నేను ఎవరిళ్ళకి వెళ్ళను, ఇంట్లో నుంచి బయటకే వెళ్ళను. నువ్వు ఎలా చెప్తే అలానే వింటా, నువ్వు ఎలా ఉండమంటే అలానే ఉంటా. ఏంటి వేషాలు? ఏం లేదు. మామయ్య ఇచ్చిన ఆస్తి నచ్చింది, మామయ్య ఇచ్చింది నేను నచ్చలే, మరి పెళ్ళెందుకు చేసుకున్నావమ్మా నన్ను? పెళ్ళి చేసుకున్నప్పుడు నీకు నచ్చినట్టుగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నీది కాదా? నేను నీ పెళ్ళాన్ని అయినప్పుడు నాకు నచ్చినట్టుగా నువ్వు మారు. నీకు ఆ గడ్డం బాలా, నేను ఆ విషయం ఎప్పుడో చెప్దామనుకున్నా. నువ్వు ఏదో బ్రేకప్ అది ఇదే అని గడ్డాలు పెంచేసావు, అంతకుముందు ఫోటోల్లో ముద్దొస్తున్నావు బావా, ఇలా నువ్వు బాలేదు తెలుసా అనేపాటికి ఏంటే నీ మాటల్లో మా బావ వినపడుతున్నాడేంటి, మా బావ కనపడుతున్నాడేంటి అనేసరికి తప్పే ఉంది, అన్నయ్య ఇలా అన్నాడు, నాకు అన్నయ్య చెప్పింది నచ్చింది, నేనే
వినాలనుకున్నా అన్నయ్య చెప్పింది, అందుకే విన్నా, అందుకే వచ్చా. ఇక నుంచి నువ్వేమన్నా నేను ఊరుకోను బావా. ఎందుకంటావు? ఇది నా ఇల్లు, నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి. నీకు నచ్చినట్టు నేనుంటా, నా నచ్చినట్టు నువ్వు ఉండాలి, ఉండంతే అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జయదేవ్ ఏమీ మాట్లాడకుండా, అమ్మ దీనెంకమ్మ, దీనిలో చాలా మ్యాటర్ ఉంది, చాలా మాటలొచ్చు దీనికి అని అరవింద్కు ఫోన్ చేస్తే, ఏంట్రా అన్నాడు అరవింద్. ఇసుక్కుంటావేంటి బావా? ఇసుక్కున్నానా? వచ్చిందా నీ పెళ్ళాం అన్నాడు అరవింద్. దిగింది ఏంటి మ్యాటరు? ఏం లేదులే, ఇలా చెప్పి పంపించా. ఇంతకీ నీ ప్రోగ్రెస్ ఏంటి? నా ప్రోగ్రెస్ అలా మెల్లిగా స్టార్ట్ అవుతుంది లేరా మీ అక్కతో. తెలియందేముంది నా కష్టాలు అంటే. ఇప్పుడు దీన్నేం చేయమంటా? నీ ఇష్టంరా, నువ్వేమైనా చేసుకో, నీ పెళ్ళాం. నువ్వు చెప్పావేంట్రా నాకు మీ అక్కని ఏం చేసుకోవాలి ఏంటనేది? ఎవడి తిప్పలు వాడియే బాబు. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దోళ్ళు ఇచ్చి పెళ్లి చేసినా విడాకులు కాదురా వాటికి సొల్యూషను. మనం వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళు మనకు నచ్చినట్టుగా మంచి అనేది ఉంటే మార్చుకుంటే తప్పేం లేదులే, కానీ ఫాలో అయిపోవడం అంతే. బాయ్ నాన్న బుజ్జి అని ఫోన్ పెట్టేశాడు అరవింద్. ఆ తర్వాత కుసుమ వంట చేసింది. జయదేవ్ తిన్నాడు. తిన్నాక, మాట్లాడవే, ఎలా ఉందో చెప్పొచ్చుగా, ఒక మాట అంటే నేను సంతోషపడతానుగా. అదొండు ఇదొండు అంటావుగా, నోట్లో ఏమైనా బెల్లం గడ్డ పెట్టుకొని కూర్చున్నావా? మాట్లాడొచ్చుగా. పెళ్ళాన్ని నువ్వు అలా ఉంటే బాగుంటావు, ఇలా ఉంటే బాగుంటావు అని అందరు చెప్పట్లా? చెప్పు, మావయ్య కూడా చెబుతాడుగా అత్తయ్యకి అనేసరికి, బాగుంది పొటాటో కర్రీ అన్నాడు. దోసకాయ పచ్చడి ఇష్టంగా, జబ్బల నొప్పులు వచ్చిందాకా రోట్లు దంచానుగా, అది నచ్చలే అంది. బాగుంది అనేది నవ్వుతూ కూడా చెప్పొచ్చు, ఎందుకు ఏడుపు మొహం పెట్టుకొని చెప్తావు? అరుస్తున్నావేంటే? అరవట్లా, అడుగుతున్నా అంది. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటే, వెళ్ళి జయదేవ్ మీద చెయ్యి కాలేసుకుంటే, లే ఏంటే ఇది అనేసరికి, నువ్వు నా మొగుడివి, నేను నీ పెళ్ళాన్ని, నేనెందుకు వేరే గదిలో పడుకుంటా, నీ దగ్గరే పడుకుంటా, పడుకో అరవకుండా అని పడుకుంది. చెయ్యి వేసుకొని కాలు వేసుకొని. ఏంటి దీనిలో ఎంత చేంజు, ఇవి కూడా మా బావే చెప్పాడు దీనికి అనుకొని తెల్లారి ఆఫీస్కి వెళ్ళబోతుంటే, ఆగాగాగాగు అంది. ఏంటే అంటే, టిఫిన్ తిను అని టిఫిన్ పెట్టింది. పెట్టిన తర్వాత నోట్లో పెడతా, నువ్వు నా నోట్లో పెట్టు అంది. ఏంటి ఇది? పెట్టు అంది. అన్న తర్వాత పెట్టాడు. తిను అని నోట్లో పెట్టింది. పెట్టిన తర్వాత, బాయ్యా మరే ముందా బాయ్యా అనేది మానే, నువ్వు ఏవండి అనేదా? పేరు పెట్టి పిలువు, దేవని. మొగుడిని పేరు పెట్టి పిలవకూడదని అత్తాయి చెప్పింది బాయ్యా. నువ్వు ముందా అత్తాయ్, మాయ్య, వదినాయ్, అన్నాయ్, బాయ్య ఈ మారవే ఏమన్నా మరి? దేవని పిలువు. వద్దు, తప్పు, అలా పిలవకూడదు. సరే, నువ్వు అలా పిలిచిన రోజునే మాట్లాడుకుందాంలే. దేవ్ అంది. మళ్ళీ పిలువు, దేవ్ అంది. అన్న తర్వాత ఏమనాలి? అత్తమ్మ, మామయ్య, అన్నయ్య, వదిన అలా పిలవడం నేర్చుకో అన్నాడు. అన్న తర్వాత, సరేలే, నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, ఇందులో నీ ఫోన్ నెంబరు ఎక్కించివ్వవా? నాకు ఎలా ఎక్కించుకోవాలో చెప్పవా? ఎందుకే ఇప్పుడు నీకు? వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నానంటున్నావుగా, నీతోనే మాట్లాడతానమ్మా, ఇక నుంచి నీ బుర్రే తింటా నేను అన్న తర్వాత, నాకు టైం అవుతుందే, 9ంటికి నీ ఆఫీసు, 7ంటికే మరీ యాషా లేకమ్మా, నేను నమ్మనులే. ఇప్పుడు నేను ఆడవనా పెద్దగా? నాకు నెంబర్ పెట్టిస్తావా? ఇదిగో ఇది నొక్కు, నేర్పించు నాకు. రా కూర్చో. ఇలా ఫోన్ ఆన్ చేయాలి, ఇది నీ తంబిలా పెట్టాలి. ఎవరు కొనిచ్చారు ఫోను? అన్నయ్య చేస్తాడు, మా బావే చేస్తాడు ఇలాంటి ఉత్తమమైన పనులు, నాకు తెలుసుగా. స్మార్ట్ ఫోన్ కొన్నాడమ్మా, దట్టు ఐఫోనా అన్నాడు జయదేవ్. ఐఫోనా ఇది? ఏమో, యాపిల్కాయ ముండా సగం కొరికేసినట్టు ముద్దొచ్చింది బావా, దాంతో ఇది బాగుందా అన్నాడు అన్నయ్య. అంటే భలే ముద్దొచ్చింది అన్నయ్య అన్నానా, కొనిచ్చేసాడు వచ్చేటప్పుడు. అంటే సరేదా, ఇదిగో దీనిలో ఇలా ఇలా నొక్కాలి, నొక్కి ఓపెన్ చేయాలి. చేశాక ఇక్కడ నా నెంబర్ ఉంది కదా జయదేవ్ అని, దాని మీద ఇలా ప్రెస్ ఇవ్వాలి. జయదేవ్ అని కాదు నువ్వు పెట్టాల్సిందే. మరి ఏం పెట్టనే? అదే వదిన పెట్టుకుంటుందే,
గుండెకాయ బొమ్మలు వేసుకొని పెట్టుకుంటూ చూసావా హ్యాపీ అని, అలా పెట్టవా, నీ అంకమ్మ ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయే నీకు అని హ్యాపీ అని పెట్టాడు. పెట్టిన తర్వాత మరి నేను ఆఫీస్కి వెళ్ళనా, ఉండు నీకోసం బాక్స్ పెట్టాను బావా, తీసుకెళ్ళు, బయట ఫుడ్ నీకు పడదు కదా, తినకమ్మా అని ఇస్తే, సరే డోర్ వేసుకో, బయటకు కానీ వెళ్ళినట్టున్నా ఇక్కడ ఎవరితోన్నా మాట్లాడినట్టున్నా బావా నీ మీదొట్టు, మామయ్య మీద అత్తయ్య మీద ఒట్టు, నా మీద ఒట్టు, పోయిన మా అమ్మ మీద ఒట్టు, వెళ్ళను బావా ఒట్టు అని చెప్పిన తర్వాత సీసీ క్యామ్స్ ఉన్నాయి, కాళ్ళు ఇరక్కొడతా వెళ్ళినట్టు తెలిస్తే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇప్పుడేగా ఆఫీస్కి వచ్చింది, ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాను కదరా, ఏం కావాలి అన్నాడు. ఏం లేదు, నాకేం తోచట్లా, ఎవరితో మాట్లాడను, నువ్వేగా నాకు అన్నీ, అందుకే నీకే చేసుకున్నా ఫోను అన్న తర్వాత, నేను ఇంటికి వస్తాగా బుక్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయమ్మా, నువ్వు నాకు అవన్నీ ఎలా ఏం చేయాలనేది నువ్వు నాకు నేర్పించలేదు కదా, వచ్చాక నేర్పిస్తాగా, కొంచెం వర్క్లో ఉన్నాను. ఏం వర్క్ చేస్తున్నా నేను చెప్తే నీకు అర్థమవుద్ది ఏంట్రా, నువ్వెప్పుడు ఐటీ గురించి అంత నాలెడ్జ్ వచ్చింది నీకు, ఫోన్ పెట్టే వస్తున్నా అన్న తర్వాత, ఇప్పుడే వస్తావా, ఈవినింగ్ వస్తాను, ఆఫీస్ మధ్యలో ఎలా వస్తాను అన్నాక, ఎవరు, నా వైఫ్ నన్ను వదిలి అస్సలు ఉండలేదు ఒక్క నిమిషం కూడా, షీ మిస్డ్ ఎ లాట్ మీ అని చెప్పాడు. ఇలా ఆ రోజు 20 సార్లు పైనే ఫోన్ చేసింది కుసుమ. ఆ తర్వాత నుంచే నన్ను బయటికి తీసుకెళ్ళు, నీకు నచ్చినట్టుగా రెడీ చేసుకో, అలాగే నాకు స్నానం చేయించు, పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి స్నానం చేసిరా, మరి బట్టలే ముందు నువ్వు విన్నర్స్ వేసుకొని రావే అన్న తర్వాత బట్టలేసి ముందు అర్బన్ వాళ్ళని పిలిపించే, లైట్గా హెయిర్ ముందు నీట్గా స్ట్రైట్నింగ్ చేయించి, ముందు కట్టు బొట్టు మార్పిచ్చి మెల్లమెల్లగా మార్చుకోవటం మొదలుపెట్టాడు జయదేవ్ కుసుమనే. ఒకరోజు ఆఫీసులో అందరూ అబ్బాయిలు కలిసి కూర్చొని ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళిపోయి ఎప్పుడూ ఆఫీస్ విషయాలైనా రమ్మని జయదేవ్ పక్కనే ఉండే కొలీగ్ ఇంకొక అబ్బాయిని, రవి అనే అబ్బాయిని పిలిచారు. వీళ్ళిద్దరు కూడా కూర్చుంటే మాట్లాడుకుంటూ చెప్పుకుంటే బాగోదు, ఏం పెళ్ళి లేరా బాబు, నా పెళ్ళాం అమెరికాలో చదువుకొని వచ్చిందని, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తానని చీప్ దానికి, నేను కట్నం తీసుకున్నానని నా పెళ్ళాం నన్ను అస్సలు లెక్క చేయదు, ఇప్పటికీ నా పెళ్ళాం దాని ఎక్స్తో కనెక్షన్లో ఉందో తెలుసా, వాడికి పెళ్ళైన తర్వాత కూడా వాడు ఇది ఇప్పటికీ మీట్ అవుతూ ఉంటారు, నేను బ్రాడ్ మైండెడ్తో అర్థం చేసుకోవాలి, నీ బాధ అలా ఉంటే నా పెళ్ళాం నిన్ను కోరి సినిమాలో లాగా తెచ్చి డైరెక్ట్గా దాని ఎక్స్ని నా నెత్తి మీదే పెట్టింది పై ఫ్లాట్లో, నేనెవడికి చెప్పుకోవాలి, నా పెళ్ళాం రోజు మా అమ్మతో అక్కతో పోట్లాడుతూనే ఉంటుంది, అసలు బూతులు కూడా చెవులతో వినలేని తిట్టుకుంటారా బాబు వీళ్ళు, నా పెళ్ళాం చూస్తే ఇంకొక విషయం తెలుసా, నేనెవరితో మాట్లాడినా అనుమానమే నాయనో అన్న తర్వాత జయదేవ్ని అడిగితే తనకు అన్నీ నేనేలే అనేసి నవ్వి కూర్చున్నాడు. ఇక రవి విషయానికి వస్తే, మీ ఆవిడకి మాత్రం చాలా యాటిట్యూడ్ ఎక్కువ, నీకన్నా వయసులో 6 years తక్కువది కదా, ఏజ్లో నీ మీద బాగా పెత్తనం చేస్తుంది మీ ఆవిడ, మీ అమ్మా నాన్నల బిజినెస్ ఎటు నువ్వు చూసుకోవట్లేదు, నువ్వు ఆఫీస్కి వస్తున్నావని తెలివిగా బిజినెస్ మొత్తం ఆక్యుపై చేసేసిందే, ఎంత చెప్తే అంతే వినాలంటగా నీ పెళ్ళావు నువ్వు అని అడిగితే, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ అని అడిగితే, మీ ఆవిడని చూడలేదా ఏంటి లాస్ట్ టైం మేము అన్న తర్వాత, అవునులే నా పెళ్ళానికి ఇప్పటికీ ఎక్స్తో కనెక్షన్లు మెయింటైన్ చేయటం, ఎక్స్ని తెచ్చి పై పోర్షన్లో పెట్టడం, ఇప్పటికీ కూడా అత్తల మీదనో ఆడపడుచుల మీద చెప్పి వాళ్ళను బూతులు తిట్టడం, మొగుణ్ణి నేను ఎక్కువ చదువుకున్నానని లేదంటే కనుక ఇంకొకటి అని మాట్లాడటం దెప్పటం చేత కాదు. నిజం చెప్పనా, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ కమ్యూనికేషన్ బాండింగ్ని బట్టే, నమ్మకాన్ని బట్టే ముడిపడి ఉంటుంది. నా భార్య నాకన్నా 6 ఏళ్ళు చిన్నది, మాది లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్, అంతకుముందు నాకు బ్రేకప్ ఉంది, తనకి చెప్పాను, తనకి డిగ్గింగ్ చేసే అలవాటు లేదు, ఒక్కరోజు కూడా జరిగిపోయిన విషయాన్ని తనెప్పుడు అని నన్ను దెప్పింది లేదు, మా అమ్మ నాన్నల్నే తను సొంత అమ్మ నాన్నల్లానే చూసుకుంటుంది, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు,
కాబట్టి నేనన్నానని తను మా బిజినెస్ టేక్ ఓవర్ చేసిందే. తను పిహెచ్డి చదివింది, ఏ రోజు నాకన్నా ఎక్కువ చదివాననే పొగడు ఎప్పుడూ ప్రదర్శించింది లేదు. నేను తనకన్నా ఏజ్లో పెద్దవాణ్ణని, తనకన్నీ తెలిసినా తెలియనట్టు ప్రతిదీ నన్ను అడిగే డెసిషన్ తీసుకుంటుంది నా భార్య. కరెక్టే, నా భార్య స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే తనకంతకుముందు ప్రేమాయణాలు లేవు. వెకిలివాగుడు తనకు నచ్చదు. అతిగా ఎవరైనా సరే ఓవర్గా క్లోజ్గా ఉంటే తనకు నచ్చదు. తన ప్రపంచం అంతా నాతోనే అనుకుంటుంది. అది చాలా బెటర్ ఏమో కదూ. నేను ఆఫీసులో ఇక్కడ నుండి ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా, పై ఇంట్లో ఉండే నెత్తి మీద ఎక్స్ వచ్చి కింద నా పెళ్ళాంతో ఏమంటున్నాడా, నా పెళ్ళాం బయటికి వెళ్ళి ఎవరిని కలిసి వస్తుందా అనే టెన్షన్ నాకు లేదురా అనేసి దేవ్ పద వర్క్ చేసుకుందాం అనేసరికి జయదేవ్కి అతని మాటలు చాలా నచ్చాయి. ఏదేమైనా సరే నిజమే కదా, పిచ్చిదో ఎచ్చిదో మంచిదో చెడ్డదో కుసుమ పల్లెటూరుదన్న మాటే కానీ కుసుమకి తప్పుడు అలవాట్లు లేవు, కుసుమకి కాల్జారే అలవాట్లు లేవు. ఏ రోజు తన తల్లి మీద అక్క మీద చెప్పి డిస్టర్బెన్సెస్ తెచ్చింది లేదో. మార్చుకుంటే మారందేముందే అని ఇంటికి వెళ్ళి నిజంగానే మారుతావంటే నేను మారిస్తే ప్రామిస్ చేయి అన్నాడు. నిజంగా మారుతాను బావా, అన్నయ్య చెప్పాడని కాదు, ఆ రోజు అన్నయ్య చెప్పింది నాకు కరెక్ట్ అనిపించే నేను నీ దాకా వచ్చాను బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని కౌగిలించుకుందే. ఆ తర్వాత మెల్లమెల్లగా భార్యకి కంప్యూటర్ నేర్చుకోవటం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎక్కడ వరకు హద్దుల్లో ఉంచాలి, పని వాళ్ళెవరు, మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మన వాళ్ళైనా ఏ విషయం ఎవరితో ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదో అన్నీ చెప్పాడు. ఒకరోజు క్లీన్ షేవ్ చేయించుకొచ్చాడు. మొగుడికి ముద్దు పెట్టింది కుసుమ. ఆ తర్వాత హనీమూన్ టికెట్లు బుక్ చేసి హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు కుసుమ చాలా మారిపోయింది. ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండే అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయని ఎప్పుడో కొన్న కెమెరా మూలన పడుందని చక్కగా యూట్యూబ్ నేర్పించాడు. యూట్యూబ్లో వంటలు చేసి వీడియోలు అప్లోడ్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో ఉండేటటువంటి బ్యాడ్ గుడ్ రెండు చెప్పి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలని, ఎవరిని పర్సనల్ స్పేస్లోకి రానివ్వకూడదని ఇలా ఎన్నో చెప్పి మరీ నేర్పించాడు జయదేవ్. దాంతో ఇప్పుడు కుసుమ పర్ఫెక్ట్ అమ్మాయి. అలా 1 ఇయర్ గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు పండక్కి ఇంటికి తీసుకెళ్ళేసరికి అత్తమ్మ అంది శ్యామల్నే, ఎవరో పిలిచారు నన్ను అనేసరికి నా బంగారు తల్లే రామ్మ, ఎలా చూసుకుంటున్నాడు వీడు అన్నాడు వాసుదేవ్. ఆయనకేమైంది మామయ్య, బంగారం మా ఆయన అన్న తర్వాత వదినేది అని అడిగితే రావట్లేదుగా, ఇప్పుడు నెలకి 2-3 సార్లు తీసుకొస్తున్నాడు రా మీ బావ అంది శ్యామల. సాధించాడనమాట బావ అయితే అనుకున్నాడు జయదేవ్. ఆ తర్వాత తమ్ముడు వచ్చాడని తెలిసి శ్వేత అరవింద్ వచ్చి బాగున్నావా అన్నయ్య, బాగున్నావా వదిన అని కుసుమ పలకరించేసరికి ఆశ్చర్యపోయి చూశారు. దేవ్ మీరు భోంచేసే టైం అయింది రండి అని మాట్లాడుతుంటే సాధించవరా బామ్మరిదే అన్నాడు అరవింద్. అమ్మ మొన్న నువ్వు మా మామయ్య కోసం ఇది వండి పెట్టావు కదా, మా అత్తయ్యకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, నువ్వు చెయ్యమ్మా, నేను వెళ్ళేటప్పుడు మామయ్య కోసం తీసుకెళ్తాను, అలాగే వస్తూ షాపింగ్ చేసి ఇగో నేను ఈ తీసుకొచ్చాను, ఈ నువ్వు తీసుకో, ఈ మా అత్తయ్య కోసం తీసుకెళ్తాను అని శ్వేత చెప్తుంటే మొత్తానికి ఇది మారింది బావా అన్నాడు జయదేవ్. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావురా బిజినెస్ టేక్ ఓవర్ చేయటానికి? ఏ బావా, ఇంకా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది నువ్వు నేను కలిసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తే నాకు సపోర్టివ్గా ఉంటావు. ఆస్తి పెట్టించుకోగానే సరికాదు, దాన్ని ఏ రాబందులు గద్దలు తన్నుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. నీ భార్యను మార్చుకున్నావు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు, అప్పుడే పిల్లలు వద్దనుకున్నట్టున్నావుగా అన్నాడు అరవింద్. నువ్వు కనకుండా నేనా బావా అని నవ్వితే మరి రావచ్చుగా, మావయ్య ఇంకా కంప్లీట్గా రిటైర్ అవుతాడు, కొత్తగా ఇక్కడ విల్లాలు కడుతున్నారు, నువ్వు నేను చెరొకటి తీసుకుందాము, షిఫ్ట్ అయిపోదాం అక్కడికి అని చెప్పాడు అరవింద్. అలాగే బావా, రిలీవ్ ఇచ్చేసి వచ్చేస్తాను అని తిరిగి భార్యను తీసుకొని వచ్చేసాడు జయదేవ్. వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా కుసుమనే
ఇంటర్ రాయించి డిగ్రీ రాయించి ఆ తర్వాత రెగ్యులర్లో ఎంబీఏలో జాయిన్ చేయి అన్నాడు అరవింద్. అలాగేనని చదివించడం మొదలుపెట్టాడు జయదేవ్ కుసుమని. ఆ తర్వాత కంప్లీట్గా వాసుదేవ్ని రిటైర్ చేయించేసి శ్యామలతో లైఫ్ ఎంజాయ్ చేయమని, తీర్థయాత్రలకు వెళ్ళమని, సెకండ్ హనీమూన్కి వెళ్ళమని అమ్మా నాన్నకి స్పేస్ కల్పిస్తూ వేరు కాపురం పెట్టుకున్నారు జయదేవ్ కుసుమ. ఆ తర్వాత శ్వేతని ఇక బిజినెస్ నుంచి తప్పించేసి అరవింద్ తన బిజినెస్కి తీసుకెళ్తూ అమ్మా నాన్నల్ని కూడా తెచ్చి ఇంట్లోనే ఉంచుకొని అత్తమామలు లేనిది నేనుండనని శ్వేత గొడవ చేసి తెచ్చిపెట్టుకుంది. అలా వాళ్ళమ్మ నాన్నకి స్పేస్ ఇస్తూ తన బిజినెస్కి తీసుకెళ్తూ తన బిజినెస్ని ఎలాబరేట్ చేసుకున్నాడు అరవింద్. బావబామ్మర్దులు కలిసి పెట్టిన బిజినెస్ బాగా సక్సెస్ అయింది. కుసుమ ఎంబీఏ కంప్లీట్ చేసింది. కుసుమ కూడా ఆఫీస్కి రావటం మొదలుపెట్టింది. అలా జయదేవ్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది కుసుమ. శ్వేత ప్రెగ్నెంట్ అయింది. ముందొక బాబు, తర్వాత ఒక పాప. హ్యాపీ ఆపరేషన్లు అయిపోయినాయి. తర్వాత కుసుమ ప్రెగ్నెంట్ అయింది. ఇద్దరు బాబులే. ఆపరేషన్లు అయిపోయినాయి. హ్యాపీ. ఖాళీగా ఉండకుండా శ్వేత పిల్లల్ని ఈశ్వరి, జగదీశ్వరరావు, ఇటు కుసుమ పిల్లల్ని శ్యామల, వాసుదేవ్ పెంచుకుంటున్నారు. ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు సాగిపోతున్నాయి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందులో కూడా ఎవరు కరెక్ట్గా ఉండరు. మనం మారాలి అనుకున్నప్పుడు ఆ మార్పు ఎప్పుడూ మన అస్తిత్వాన్ని కోల్పోయేలా ఉండకూడదు. మనం నిజంగానే మనకు తెలియని వాటిని తెలుసుకోవటంలో తప్పు లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఇష్టాలని భార్యాభర్తలైనా చంపుకోవాల్సిన అవసరం లేదు. వేరు వాతావరణాల్లో, వేరు పరిసరాల్లో, వేరు కుటుంబాల్లో, కులాల్లో పుట్టి పెరిగి ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్న రోజులు ఇవే. ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ విలువిచ్చుకుంటూ ఉంటేనే కుటుంబాలు చల్లగా ఉంటాయి. ప్రతిదానికి విడాకులే పరిష్కారం కాదు. నా మొగుడు గుడక పెడుతున్నాడనో, నా పెళ్ళాం ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడిందనో, నా పెళ్ళాం ప్రతి విషయం నా అత్తగారితో చెప్పుద్దనో, నా మొగుడు ప్రతి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకుంటాడనో, ఇలాంటి ఏదున్నా పెళ్ళికి ముందే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నచ్చదు అనుకున్నప్పుడు ఒక రిలేషన్లోకి వెళ్ళటమే తప్పు. వెళ్ళిన తర్వాత తెగదెంపులు చేసుకోవటం పరిష్కారం కాదు. మార్చుకోవచ్చులే అనే ఓవర్ ధీమాతోనూ అందరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అవతల వ్యక్తి నిజంగా మారే వ్యక్తా కాదా, వాడు మనిషి స్టేజ్లో ఉన్నాడా, పశువు స్టేజ్లో ఉన్నాడా, మృగం స్టేజ్లో ఉన్నాడా అనేది అమ్మాయినా అబ్బాయినా ముందుగా తెలుసుకోవాలి. మంచి మనిషికైతే ఓ మాట, మంచి పశువుకైతే ఓ దెబ్బ. అదే మూర్ఖులకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టే. మమ్మ పప్ప బాయ్లుగా ఉండటం అబ్బాయిల విషయంలో ఎంత తప్పో, మమ్మ పప్ప గర్ల్స్గా ఉండటం, నేను డాడ్స్ ప్రిన్సెస్ అంటాం, మామ్స్ ప్రిన్సెస్ అంటాం అమ్మాయిల విషయంలోనూ తప్పే. ఏదేమైనా కూడా ఒకటే. భార్యకి భర్త, భర్తకు భార్య తోడుండి అమ్మా నాన్నల్ని అత్తమామల్ని సమానంగా చూసుకోగలిగే ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఏదున్నా నాలుగు గోడల మధ్య మాట్లాడుకొని పరిష్కరించుకొని ఒకళ్ళ ఆలోచనకి అలాగే బంధానికి మరొకళ్ళు విలువిచ్చుకుంటూ వెళ్ళినంత కాలం ఏ కుటుంబాలు విడాకుల దాకా వెళ్ళవు. తెలివి తక్కువ మొగుడైనా, తెలివి తక్కువ పెళ్ళామైనా ఎవరు సమానంగా ఒకే ఇంట్లో ఉండరు. ఒక్కొక్కళ్ళల్లో ఒక్కో తెలివితేటలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో మగాళ్ళు పొదుపు ఎక్కువ చేస్తారు, కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళు పొదుపు ఎక్కువ చేస్తారు. కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా వంట చేస్తారు, కొంతమంది ఇంట్రోవర్టెడ్, కొంతమంది ఎక్స్ట్రోవర్టెడ్. ఏదైనా సరే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి జీవితం ఏ ఒడిదుడుకులు లేని రైలు ప్రయాణంలాగా సాగిపోతుంది. ఏమాత్రం డిస్టర్బెన్సెస్ వచ్చినా జీవితం అనే ప్రయాణం ఎటుపోతుందో కూడా తెలియని నావలాగా ఏ తీరం చేరకుండా నడి సముద్రంలో మునిగిపోతుంది. ఒకళ్ళు వెళ్తే వచ్చే రెండో వాళ్ళు కరెక్ట్ అని గ్యారంటీ ఏముంది? ఉన్న వాళ్ళని ముక్కు కోసినా మునుపటివాడే నయమని మనం ఎప్పుడైనా సరే మార్చగలం అన్నంత వరకు మార్చే, అప్పటికీ అది మారదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏ డెసిషన్ అయినా తీసుకోవాలనే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.